హరే కృష్ణ. వెల్కమ్ టు కేసీ టాక్స్. నా పేరు సంధ్య. నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చాను. నేను అక్కడ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్లో పనిచేస్తూ ఉంటాను. కేసీ గారి వ్యాస మహాభారతాన్ని, వాల్మీకి రామాయణాన్ని నేను చాలా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాను. కేసీ గారు మనకి వ్యాస మహాభారతాన్ని చాలా వివరంగా చెప్పారు. మహాభారతం పూర్తయిన సందర్భంగా మనలో చాలామందికి కొన్ని సందేహాలు ఉన్నాయి. ఈరోజు నాతో పాటు శ్రోతలకి ఉన్న కొన్ని సందేహాలని ఈరోజు మనం కేసీ గారిని అడిగి తెలుసుకుందాము. హరే కృష్ణ కేసీ గారు. హరే కృష్ణ. మేము మీ వ్యాస మహాభారతాన్ని మొత్తం ఫాలో అయ్యామండి. అన్ని ఎపిసోడ్లు విన్నాము. మీరు చాలా కూలంకషంగా మొత్తం వివరంగా మాకు చెప్పారు. కానీ మొత్తం విన్న తర్వాత మాకు శ్రోతలకి కొన్ని సందేహాలు ఉన్నాయి. ఈరోజు అవి మీ ద్వారా తెలుసుకుందామని వచ్చాం. ఓకే అమ్మ. మా మొదటి ప్రశ్న ఏమిటంటే అండి, శ్రీకృష్ణుడిని కొన్ని చోట్ల ఏంటంటే రణ్చోర్ అని ఒక పదం ఉంది శ్రీకృష్ణుడికి. ఆ పదం ఎలా వచ్చింది? ఆయన యుద్ధంలోంచి ఎందుకు పారిపోవలసి వచ్చింది? ప్రీణయామో వాసుదేవం. మీరు అడిగిన ప్రశ్న, కృష్ణుడికి రణ్చోర్ అనే పేరు ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? సో రణచోర్ అనేది నార్త్ ఇండియన్స్ కృష్ణుడిని పిలిచే పేరు బేసికల్లీ. రన్ అంటే యుద్ధ మైదానం, చోర్ అంటే దొంగ, అంటే యుద్ధ మైదానం నుంచి పారిపోయినవాడు అని వాళ్ళు పిలుచుకోవటానికి దానికి వాళ్ళు పెట్టిన పేరు రణచోర్. అలాగే రణచోర్ మందిర్ కూడా ఉంది సో నార్త్ ఇండియాలో. సో కృష్ణుడిని స్పెషల్గా వాళ్ళు, అంటే ఇది ఒక టిపికల్ మథురా బృందావన్ యాటిట్యూడ్. అంటే కృష్ణుడిని తిట్టుకోవటం, కృష్ణుడిని ఇలాగా టీజింగ్గా పిలవటం, ఇది కూడా వాళ్ళకు ఒక భక్తితో సమానం అనమాట అది. సో అలాగే శ్రీ వైష్ణవుల్లో ఎవరో నిందాస్తుతి అని ఒక ఆచార్యుడు రాశాడట. నిందాస్తుతి అంటే ఏంటంటే, స్తుతి అంటే స్తుతించడం, తిట్టుకుంటూ స్తుతించడం, దాన్ని కూడా భక్తి అనుకుంటా. అదొక రకమైన భక్తి. సో అంటే ఆయన యొక్క ఎమోషన్స్, వాళ్ళు నిజంగా కృష్ణుడిని తిట్టాలని తిట్టరు, అదొక ఆప్యాయత. అంటే మనకు బాగా కావలసిన వాళ్ళతోనే కదా చనువుగా మనం ఏదన్నా ఒకటి మాట్లాడగలం అనే ఒక రకమైన భక్తి. అంటే దక్షిణంలో మనం చూసేదంతా ఏంటంటే ఐశ్వర్య భావం. అంటే శ్రీమన్నారాయణుడు, మనం విష్ణుతత్వాన్ని ఎక్కువగా ఆరాధిస్తాం. తెలుగు, తమిళం, కన్నడ, కేరళ, సో హోల్ ఆఫ్ సౌత్ ఇండియా మనకు నారాయణుడు అంటే పరమ పూజ్యనీయుడు, విపరీతమైన భక్తి. ఆయన చతుర్భుజాకారంలో మనకు ఆయనకి మధ్యన ఒక డిస్టెన్స్, సో ఒక రెవరెన్స్ అంటారు ఇంగ్లీష్లో, ఒక భక్తి, గౌరవంతో వచ్చిన ఒక భక్తి. సో భయంతో వచ్చిన, గౌరవంతో వచ్చిన భక్తి అని చెప్పుకోవచ్చు. అందుకనే వెంకటేశ్వర స్వామి అంటే కూడా మనకి చాలా భయం. సో నామాల వాడితో పెట్టుకుంటే మట్టి కలిసిపోతారని భయపడతారు. అందుకనే వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి అబద్ధాలు చెప్పడం ఇలాంటివేం చేయలేము మనం. సో దక్షిణాన ఉన్న కొన్ని కల్చర్స్, అంటే చోళాస్, పాండ్యాస్, చేరాస్, శాతవాహనాస్, శాలివాహనాస్, కాకతీయాస్, ఇట్లాంటి డిఫరెంట్ డైనాసిటీస్లో మనకి విష్ణుమూర్తి యొక్క ఆరాధన ప్రక్రియ అనేది చాలా ఎక్కువగా ఉంది. అదే మనకి మన కల్చర్లో కూడా వచ్చేసింది. అందుకనే మన గుళ్ళన్నీ కూడా ఏంటంటే గర్భగృహం. సో దేవుడికి మనకి మధ్యన ఒక డిస్టెన్స్. సో ఒక స్టేజ్ దాటిన తర్వాత మనం లోపలికి వెళ్ళకపోవటం. సో ఒక టెంపుల్ ఆర్కిటెక్చర్ నుంచి అన్నీ చూసుకుంటే ఇట్స్ ఎ డిఫరెంట్ ఎమోషన్ ఆల్ టుగెదర్. మనకు భగవంతుడు అంటే ఒక ఆరాధనీయుడు, ఒక భయము, భక్తి. సో అలాగా నార్త్ ఇండియాలో విష్ణుమూర్తి యొక్క ఆరాధన కంటే కూడా వాళ్ళకి రామకృష్ణుల ఆరాధనే చాలా ఎక్కువగా మనం చూస్తాం. ఎందుకంటే విష్ణుమూర్తి నరుడుగా పూర్ణావతారంగా రామచంద్రమూర్తి, సంపూర్ణావతారంగా కృష్ణమూర్తిలాగా వచ్చాడు. సో వాళ్ళకేంటంటే నారాయణుడే కృష్ణుడిలాగా రాముడిలాగా వస్తాడు. బట్ నారాయణుడు కృష్ణుడుగా రాముడుగా వచ్చినప్పుడే కదా జనాలతో మమైకమై అతను ఒక మనిషిలాగా మనుషులలో మమైకమై బ్రతుకుతుంటాడు. కాబట్టి వాళ్ళ మనసుల్లో ఎక్కువగా వాళ్ళు రాముడిని, కృష్ణుడిని ఆరాధిస్తారు. సో రాముడు అంటే మర్యాద పురుషోత్తముడు కాబట్టి రాముడి మీద జోకులు అవి వాళ్ళు కూడా వేయలేరు. కానీ కృష్ణుడు అనేది ఒక ఎమోషన్. అక్కడ ఒక గుజరాతీకి కానీ, ఒక మార్వాడి, రాజస్థానీ, ఒక యూపీ వాళ్ళకి ఏంటంటే కృష్ణుడు మన ఇంట్లో మన పిల్లవాడు, కృష్ణుడు నాకు ఒక ఫ్రెండ్. సో కృష్ణుడు, కొందరు ఆడవాళ్ళకి కృష్ణుడే నాకు భర్త, సో కృష్ణుడే నాకు ఒక లవర్. అలాగా వాళ్ళకి చాలా చనువు ఉంటుంది అనమాట. సో అది ఒక రకమైన ఎమోషన్, దాన్ని తప్పుపట్టలేం. కానీ రణచోర్ అని వాళ్ళు పిలిచే ఇన్సిడెంట్ ఎక్కడొస్తుంది, ఎందుకు కృష్ణుడు పారిపోవాల్సి వచ్చింది, అసలు అది ధర్మమేనా, ఒక క్షత్రియ ధర్మమేనా,
ఎందుకంటే కృష్ణుడు లైఫ్ గురించి మాట్లాడాల్సి వస్తే అసలు ఏది ధర్మమో ఏది అధర్మమో తెలుసుకోవటమే ఒక పెద్ద పజిల్. అవును. అందుకనే ఆయనది సంపూర్ణ అవతారం. అంటే ఒక నార్మల్ వ్యక్తికి అర్థమయ్యేటట్లయితే ఆయన ఎందుకు సంపూర్ణ అవతారం, ఆయన ఎందుకు భగవంతుడవుతాడు. సో సింపుల్గా అర్థమయ్యే మనిషి కాదు కృష్ణుడు. మ్హూ. అందుకనే కృష్ణుడికి ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంది. సింపుల్ మైండ్తో కృష్ణుడిని అర్థం చేసుకుంటే చాలా సింపుల్గా అర్థమవుతాడు. ఎంత కాంప్లెక్స్ నువ్వు చేస్తే కృష్ణుడితో, ఎంత కాంప్లికేటెడ్గా నువ్వు బిహేవ్ చేస్తే కృష్ణుడు కూడా నీతో అంతే కాంప్లికేటెడ్గా బిహేవ్ చేస్తాడు. మ్. అదొక కారణం. చాలామందికి రామాయణంలో అన్ని రకాల డౌట్స్ రావు, కానీ మహాభారతంలో పేజీకో డౌట్ వస్తుంటుంది అవును. కృష్ణుడి లైఫ్ గురించి మనం గమనించినట్లయితే. సరే, ఇప్పుడు క్షత్రియ ధర్మంలో యుద్ధానికి వెళ్ళిన వాడు యుద్ధరంగం నుంచి ఎందుకు పారిపోయాడు? ఇది కదా మీ ప్రశ్న. అవును. రైట్, అది పారిపోవటం కాదు. ఎందుకు అంటే అసలు చాలామందికి మనందరికీ అర్థమైంది ఏంటంటే కృష్ణుడు ఏం పెద్దగా యుద్ధం చేశాడు. 18 అక్షౌహిణి సైన్యం, 11 అక్షౌహిణులు దుర్యోధనుడి వైపు యుద్ధం చేశారు, 7 అక్షౌహిణులు పాండవుల వైపు అవును. యుద్ధం చేశారు. ఈయన ఏదో మధ్యలో ఒక 2 సార్లు గుర్రం నేను- కొరడా ఒకసారి, దాని తర్వాత రథచక్రం చక్రం. ఒకసారి, ఇలాంటివి ఏదో చిన్న చిన్న కామెడీలు చేసి ఒకసారి భీముడిని కాపాడటం, ఇంకొకసారి అర్జునుడిని కాపాడటం లాంటివి చేశాడు తప్ప ఈయన పెద్దగా యుద్ధమేమీ చేయలేదు కదా. అసలు ఈయన దేవదేవుడేమిటి? భూభారహరణం అని కొన్ని 100 సార్లు చెప్పారు మీరు మహాభారతం అప్పుడు. చేసిన భూభారహరణం అంతా పాండవులే చేస్తే, అందులోనూ భీమసేనుడు అందరికంటే ఎక్కువ చేస్తే, దాని తర్వాత అర్జునుడు కూడా చేశాడు. మ్. కాబట్టి మరి ఆ క్రెడిట్ అసలు కృష్ణుడికి ఇవ్వటం ఏమిటి? కృష్ణుడు ఏం పెద్ద యుద్ధాలు చేశాడని కృష్ణుడు పెద్ద మనిషి, ఇదొక పాయింట్. మ్. ప్లస్ రెండవది, మీరు సభాపర్వం చెప్పినప్పుడు అగ్రపూజ ఎవరికి చెయ్యాలి అని రాజసూయ యాగం యాగంలో. తర్వాత ధర్మరాజుకి ఒక ప్రశ్న వస్తే ఆయన భీష్మ పితామహుడిని అడుగుతాడు. మ్. సమస్త రాజులు, భూమండలం మీద ఉన్న రాజులందరూ ఇక్కడికే వచ్చారు, ఇంక్లూడింగ్ శిశుపాలుడు. అవును. మరి వచ్చినప్పుడు మరి అగ్రపూజ ఎవరికి చెయ్యాలి అంటే, అగ్రపూజ అంటే ఏంటి? పెద్ద మనిషి. పెద్ద సో మనిషి. మీ అండర్స్టాండింగ్కి మీరు ఏదన్నా ఒక వ్రతమో నోమో చేసుకుంటే వచ్చిన పెద్ద ముత్తైదువుకి మీరు ఫస్ట్ మీ తాంబూలమో వాయినమో ఇస్తారు కదా. ఆడవాళ్ళకి ఇది బాగా తెలుసు. అవును. ఇప్పుడు మగవాళ్ళకి పూజా పునస్కారాలు తెలియవు కాబట్టి వాళ్ళకి అగ్రపూజ అంటే ఏమిటో కూడా అర్థం కాదు. బట్ లేడీస్కి వాళ్ళు అవును. నోముల వినోచినప్పుడు ఒక బాగా పండు ముసలావిడ, బాగా పండిపోయి ఆవిడ సుమంగళిగా ఉంటే ఆవిడికి ఫస్ట్ అగ్రతాంబూలం ఇస్తారా? అవును. కామనే కదా అది. కామనే అలా ఏజ్ వైజ్ వస్తారు. వస్తారు. ఆ. వచ్చి నిన్న మొన్న పెళ్లి చేసుకునే వాళ్ళకి లాస్ట్ Last. తాంబూలం ఇస్తారు. అంతే. అంతేనా ఆర్డర్? మ్. మరి కృష్ణుడు ఏం పెద్ద వయసు ఉన్నవాడు? ఆ మాటికొస్తే కృష్ణుడి కంటే కర్ణుడు పెద్దవాడు. అవును. ఆ మాటికొస్తే ధర్మరాజుకి కృష్ణుడికి కొన్ని సంవత్సరాల తేడానే ఉంటుంది. మ్. సో కృష్ణుడేం పెద్దవాడేం కాదు. ఆయన్ని గాడ్ ఫాదర్ అనుకోవటానికి ఆయన బాగా గడ్డం ఎరిసిపోయి తల ఎంటికలన్నీ పెద్దవైపోయి భీష్ముడు పక్కనో, ద్రోణాచార్యుడు పక్కనో, కృపాచార్యుల పక్కనో, విదురుడు పక్కనో కూర్చోవలసిన వయసువాడు కాదు కృష్ణుడు. అవును. చిన్న వయసు. చిన్న వయసే. అంటే వాళ్ళ సమకాలీకుడు. మ్. అంటే అర్జునుడికి, కృష్ణుడికి, భీముడికి, ధర్మరాజుకి, దుర్యోధనుడికి, వీళ్ళందరికీ ఏంటంటే ఒక వయసు వాళ్ళు వీళ్ళంతా. అవును. ఇంచుమించుగా ఒక 10-15 సంవత్సరాల గ్యాప్స్ ఉంటాయి తప్ప అంతకు మించి ఎక్కువ ఉండవు. అందులోనూ బలరాముడు కృష్ణుడి కంటే కూడా పెద్దవాడు కదా. అవును. మరి అగ్రపూజ కృష్ణుడికి ఎందుకు చేయాలి? ఈ డౌట్ మీలో చాలామందికి వచ్చి ఉండాలి ఆ రోజు. సో మరి అక్కడ ఉన్న పెద్దవాళ్ళల్లో ఎందరో హేమాహేమీలు ఉన్నారు. మ్. ఆ మాటికొస్తే ధృతరాష్ట్రుడు ఉన్నాడు కదా, వీళ్ళ పెద్దనానే రాజసూయ యాగానికి వచ్చాడుగా. వచ్చారు. అప్పుడు హస్తిన సింహాసనం అనేది యావత్ భూమండలాన్ని వెళ్తుంది కదా. మ్. అంటే ఇప్పుడు ఒక చక్రవర్తి. రకంగా సూపర్ పవర్. ఇప్పుడు అమెరికా ఎలాగో ఆ. అప్పుడు హస్తినాపుర సింహాసనం అలాగా. అవును. వాళ్ళ కింద ఎన్నో రాజ్యాలు ఉంటాయి. కొందరు భయంతో వాళ్ళకి మేము మీ కింద ఉంటాం అంటారు, కొందరిని వాళ్ళు వాళ్ళ ఫోర్స్తో వాళ్ళ కింద పెట్టుకున్నారు. అవును. మరి అలాంటిది గుడ్డివాడైన ధృతరాష్ట్రుడికి ఎందుకు చేయలేదు అగ్రపూజ? ఇప్పుడు మీకు సడన్లీ ఒక డౌట్ వస్తుంది, అంగవికలాంగుడు కదండి అందుకే చేయలేదు, శకునం కాదేమో ఇది అని. పోనీ దాని తర్వాత భీష్ముడే ఉన్నాడుగా, పెద్ద ఆయన, ఆయనకి చేసుకోవచ్చు కదా. కృపాచార్యుడు ఉన్నాడు, మ్. పెద్దోళ్ళు కదా వీళ్ళంతా. పెద్దవాళ్ళు. పోనీ వాళ్ళకు పెద్దగా రాజ్యాలు లేవు కదా సార్. రాజ్యం ఉన్న వాళ్ళల్లో చూసుకున్న కృష్ణుడు పెద్దవాడు కాదు. ఎందుకంటే ద్రుపదుడు ఉన్నాడుగా, పెద్ద రాజ్యం. వాళ్ళకు మామ కదా, మావ. పిల్లనిచ్చిన వాడే కదా, మ్. సాక్షాత్తు రుద్రానుగ్రహంతో తీసుకున్నాడు కదా. మరి ఈ డౌట్ ఎవరికి ఎందుకు రాలా? ద్రుపదుడు ఉన్నాడు, ఇంకా ఎందరో ఉన్నారు, కుంతిభోజుడు ఉన్నాడుగా.
ఉన్నారు. కుంతి గారి నాన్నగారు కూడా వచ్చారు కదా దీనికి. వచ్చారు. అసలు మీ అందరికీ తెలియని ఇంకో పెద్ద విచిత్రం ఏంటంటే, గాంధార రాజ్యం అధిపతి ఆయన పేరు సుబల. ఆయన శకుని యొక్క తండ్రి. అవును. మరి ఆయన ఉన్నాడు కదా! వాళ్ళదేమన్నా నార్మల్ కింగ్డమ్సా? కాందహార్, ఉజ్బెకిస్తాన్, తుర్మెకిస్తాన్, కజకిస్తాన్ ఇవన్నీ వాళ్ళ కిందనే ఉంటాయి. అన్ని అంటే స్థానాలు. ఇవాళ ఈస్టర్న్ పంజాబ్ నుంచి మొదలు పెట్టుకుంటే, పోనీ అది వదిలేయండి, దుశ్శల యొక్క భర్త జయద్రథుడు. జయద్రథుడి తండ్రి కూడా ఉన్నాడు ఇంకా. ఉన్నారు. పాకిస్తాన్ వాళ్ళది సింధు మ్మ్. ప్రాంతం. ఉమ్. మరి ఇంతమందిలో అగ్రపూజ కృష్ణుడికి మాత్రమే ఎందుకు చేశారు అంటే దీనికి ఆన్సర్ తెలియక చాలామంది చాలా వాటికి ఆన్సర్లు తెలియకపోతే మనం సర్దేస్తాం. ఏంటంటే ఆయన పరంధాముడు కదండి, ఆయన పరమేశ్వరుడు కదండి, ఆయన దేవదేవుడు కదండి. ఆయనని దేవదేవుడు అని ఆయన పరిపాలిస్తున్నప్పుడు యోగి పుంగవులు ఋషులు లాంటి వాళ్ళు అనుకున్నారే తప్ప మిగతా వాళ్ళెవరూ కూడా కృష్ణుడిని దేవదేవుడు అని అనుకోనే లేదు. ఉమ్. రాముడినైనా చూడగానే కోదండం పట్టుకొని నడుస్తున్న రాముడిని ఒకసారి చూసి గుహుడు లాంటి వాడు ఇత్యాది వాళ్ళు, భరతుడు లాంటి వాడు, అక్కడ దశరథుడు లాంటి వాడే సాష్టాంగ నమస్కారం చేసే పరిస్థితి రాముడిది. అంటే అవును. దశరథుడు తండ్రి కాబట్టి చేయకూడదు, ఆ, బట్ ఎక్కడికి వెళ్ళినా రాముడికి ఒక స్పెషల్ రెస్పెక్ట్. ఆయన శివధనుసునే విరిచేశాడు చిన్నప్పుడే, ఉమ్. అవునా? అవును. సో 5,000 మంది తోసుకుంటూ వచ్చిన శివధనుస్సుని రామచంద్రమూర్తి విరిసేయటం కాక 21 సార్లు భూభ్రమణం చేసిన పరశురాముడు కళ్ళల్లో చూస్తే పరశురాముడు కళ్ళు దించుకున్నాడు. ఉమ్. విష్ణు చాపాన్ని పట్టుకోమంటే పట్టుకొని. పట్టుకొని ఎక్కడేమంటావు ఈ బాణమని పరశురాముణ్ణి నిగ్రహించే వ్యక్తి రామచంద్రుడు. ఏ వయసులో? చిన్నప్పుడు. 16-17 ఏళ్ల వయసులో. ఉమ్. అందుకనే రామచంద్రమూర్తికి విపరీతమైన మర్యాద. అవును. మరి కృష్ణుడికి కృష్ణుడు ఇస్ లైక్ మన పక్కింటి మన అబ్బాయి. మన ఇంటి పక్కింటి అబ్బాయి, మన ఎదురింటి అబ్బాయి లాగా. సో కృష్ణుడు అంటే ఎందుకు చాలామందికి ఒక ఇష్టం కూడా కృష్ణుడు అంటే, ఎందుకంటే ఆ క్యారెక్టరే చాలా యునిక్ క్యారెక్టర్. బట్ ఆ రోజున్న కాలమాన పరిస్థితులకి కృష్ణుడికి అగ్రపూజే చెయ్యకూడదు. ఎందుకంటే కృష్ణుడు అంత పెద్ద పెద్ద రాజ్యాలున్న రాజేమీ కాదు అవును. కృష్ణుడు. ఆ మాటికి వస్తే హస్తిన కంటే చిన్న రాజ్యమే ద్వారక ద్వారక. అనేది. మరి ఎందుకు చేశారు? ఇది పాయింట్ నెంబర్ 1. రెండోది, అసలు కృష్ణుడి మీద పెద్దగా అప్పుడు ఉన్న రాజులలో పెద్దగా భయం ఉందా లేదా ఏమిటి అని మీరు అడిగితే ఖచ్చితంగా భయం ఉంది. కానీ ఆయనని సభలోనే అందరు ముందు 100 సార్లు తిట్టే అంత శిశుపాలుడే లేచాడు అక్కడ ఆ రోజు. ఆ అగ్రపూజ. అగ్రపూజ జరుగుతుండగా ఆవుల్ని కాసుకునేవాడివి, మా ప్రారంధం ఏమిటిరా నాయన, నువ్వు గొల్ల పిల్లలతోనూ ఆవులతోనూ తిరిగి వీడి ఎంగిలి వాడి ఎంగిలి తింటూ కాళ్లకు చెప్పులు లేకుండా అరణ్యాల చుట్టూ, అంటే ఏ చదువు రాకపోతే ఏం చేస్తావంటే గేదెలు కాసుకోవడం అంటారు కదా, అలాగా ఆవులు కాసుకునేవాడివి నువ్వు, నిన్ను తీసుకొని వచ్చి అగ్రపూజ చేయించడం ఏమిటిరా నాయన, మా దౌర్భాగ్యం అని మొదలుపెట్టాడు. ఉమ్. సో మరి ఆయన అంటే భయం ఉంటే అంతమంది ముందు వాడు లేచి మాట మాట్లాడతాడా? కానీ శిశుపాలుడు చాలాసార్లు యుద్ధానికి వచ్చారు కదా కృష్ణుడి మీద. శిశుపాలుడు కూడా యుద్ధానికి వచ్చాడు కదా. ఉమ్. బట్ ఆయనంటే విపరీతమైన భయం ఉంటే అసలు లేచి మాట్లాడగలడా? మాట్లాడలేరు. మాట్లాడలేడు. ఉమ్. అంటే కృష్ణుడు చాలా ఈజీలీ యాక్సెసిబుల్ పర్సన్ అనే కదా అర్థం, ఉమ్. రైట్? ఎప్పుడైతే రాజసూయ యాగంలో శిశుపాలుడు లేచి ఆయన తిట్టడం మొదలుపెట్టాడో అక్కడ కొందరు లేచారు. ఉమ్. కరెక్టేగా శిశుపాలుడు చెప్తుంది, ఏం మాకు లేవా రాజ్యాలు, ఏం మేము రాజులం కాదా అవును. అని లేచేసరికి శిశుపాలుడు శిరశ్ఛేదం చేశాడు. ఇక్కడ మీరు తాత్వికంగా ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏమిటంటే, కృష్ణుడు కురుక్షేత్రంలో కేవలం ఏదో పాండవులను వాడుకొని 18 అక్షోహిణి సైన్యాన్ని మట్టు పెట్టించాడు అనేది ఆయన చేతుల మీదుగా జరిగిన చివరాఖరి యుద్ధం. ఉమ్. 90% ఉన్న నీచులని చండాలులని కృష్ణుడు అప్పటికి చంపేశాడు. ఎప్పటికీ? రాజసూయ యాగం జరుగుతున్నప్పుడు కృష్ణుడికి అగ్రపూజ జరుగుతున్న నాటికి ఆయన భూభారహరణాన్ని ఆల్మోస్ట్ 80% 90% ఆయన తగ్గించేశాడు. ఉమ్. ఇదేమిటండి మేము ఎక్కడ వెళ్ళలేదు, ఎలా తగ్గించాడు అంటే, ఏ క్షణమైతే కృష్ణుడు ఆ వైకౌమార దశలో 13-14 సంవత్సరాల వయసులో అక్రూరుడు బృందావనం నుంచి కృష్ణుణ్ణి మథురకు తీసుకువెళితే కంసుణ్ణి చంపటంతో ఆయన ఫస్ట్ క్షత్రియులలాగా బ్రతుకుతున్న అసురులను చంపటం మొదలుపెట్టాడు. అతకు పూర్వం పూతన, బకాసుర, తృణవర్త ఇట్లాంటి అసురులను చంపాడు అతను. ఉమ్. ఎవరెవరైతే కంసుడు పంపించాడో రాక్షస రూపాలలో ఉన్న
అదృశ్య శక్తులను, రాక్షసులను ఆయన చంపాడు గానీ, క్షత్రియులులాగా బ్రతుకుతున్న రాజులే పూర్తిగా అసురోత్తములైతేనే భూమాత వెళ్ళి బ్రహ్మగారిని అడిగింది, నాయనా ఈ ద్వాపర యుగం చివరాంతరికి వచ్చేసరికి పూర్తిగా మనుషులు అధమానికి పడిపోయారు, అవును. ఎటువంటి ధర్మము లేకుండా పడిపోయారు, వాళ్ళు రాజ్యాలను ఏలుతుంటే అలాంటి రాజ్యాలు ఏలుతున్న రాజుల చేత పరిపాలింపబడ్డ ప్రజలు యథారాజా తథా ప్రజ అంటాం కదా, వాళ్ళు ఇంకా నరాధముల్లాగా తయారయ్యారు. రాజే కూనీలు, రేపులు, జూదాలు లాంటివి చేసుకు తిరుగుతుంటే మరి వాడి దగ్గర ఉన్న ప్రజలు ఏమన్నా గొప్పగా ఉంటారా? ఉండరు కదా. మరి అలాంటి ఒక దౌర్భాగ్యపు పరిస్థితి ద్వాపర యుగంలో చివరాఖరి ఘట్టంలో వచ్చింది. అందుకు శ్రీకృష్ణుడు వచ్చాడు భూభార హరణానికై. ఇప్పుడు కంసుడిని చంపగానే రాజు ఎవరయ్యారు మథురకి? శ్రీకృష్ణుడే ఓ రకంగా రాజు అయిన తర్వాత కంసుడు యొక్క 2 కూతుర్లని ఇచ్చినవాడు జరాసంధుడు. అంటే కంసుడికి పిల్లనిచ్చిన మామగారు జరాసంధుడు. జరాసంధుడికి ఫుల్గా ట్రిగర్ అయ్యాడు. ఏమిటంటే అసలు వీడు వచ్చి నా అల్లుణ్ణి చంపటం వల్ల నా 2 కూతుర్లు వైదవ్యంలోకి వెళ్ళిపోయారు. సో సినిమాల్లో రివెంజ్ స్టోరీస్ ఉంటాయి కదా, తెల్లచీర కట్టుకొని కూతురు కూర్చుంటే వాళ్ళ నాన్న రివెంజ్ కోసం మాటికి మథుర మీదకు వెళ్ళటం, కృష్ణుడిని చంపడానికి ప్రయత్నించడం. అలా 17 సార్లు జరాసంధుడు శ్రీకృష్ణుడి మీదకు వెళ్ళాడు. ఎంతమందిని పట్టుకెళ్ళాడు? వెళ్ళినప్పుడల్లా కనీసం ఒక 5-6 అక్షోహిణి సైన్యంతో వెళ్ళాడు. ఆయన ఏమి సింగిల్ హ్యాండ్తో వెళ్ళలా జరాసంధుడు. కృష్ణుడిని ఎలాగన్నా చంపాలంటే ఆయన మగధ రాజ్యం నుంచి ఆయన తన పెద్ద సైన్యం తీసుకొని, అదే కాకుండా ఈ శిశుపాలుడు, కొన్నిసార్లు దంతవర్తుడు, కొన్నిసార్లు పౌండ్రిక వాసుదేవుడు, కొన్నిసార్లు ఏకలవ్యుడు, వీళ్ళ కజిన్స్ అంతా ఒకటయ్యారు. అంటే మీరు అర్థం చేసుకోవడానికి ఏంటంటే ఆ రోజు ఒక పంచాయతీ నడుస్తుంది. ఎవడి కృష్ణుడు? మన మేనత్తకు పుట్టినవాడే. ఎవరు వీళ్ళంతా? శిశుపాలుడు ఒక మేనత్త పిల్లలు, ఇంకొకళ్ళు ఇంకొక మేనత్త పిల్లలు, ఏకలవ్యుడు బాబాయ్ కొడుకు. సో పౌండ్రిక వాసుదేవుడు వసుదేవుడి యొక్క చుట్టం. ఆయన ఎవరైతే శంకుచక్రాలు అవి వేసుకొని బ్లూ మాస్క్ వేసుకొని ఒంటి నిండా కొంచెం కృష్ణుడు లాంటి కలర్ కొట్టుకొని నేనే నిజమైన కృష్ణుడు అని చెప్పుకు తిరిగేవాడు ఒకడు ఉన్నాడు అప్పుడు భూమి మీద. వాడే పౌండ్రిక వాసుదేవుడు. వాడు ఎక్కడి నుంచి పరిపాలిస్తున్నాడంటే ఇప్పుడున్న కొల్లాపూరు, విదర్భ, మహారాష్ట్ర రీజన్కి వాడు కింగు. సో అతను ఎవడంటే అతను కూడా వాసుదేవుడి చుట్టమే. వాసుదేవుడికి అన్న కొడుకో తమ్ముడు కొడుకో, అది కరెక్ట్గా హరివంశం చదివితే వీళ్ళ జీనాలజీ అంతా బయటకు వస్తుంది. మరి వీళ్ళందరూ కలిసి వాళ్ళకి కుళ్ళు అనమాట. ఇది ఎలాంటిది అంటే ఇప్పుడు కలియుగంలో కనపడుతుంటుంది. ఒకడు కుటుంబంలో సడన్లీ రిచ్ అయ్యేసరికి కుటుంబ వాసులందరూ కలిసి ఉప్పర్ మీటింగ్ పెడతారు. వీడు బ్రతుకు మనకు తెలీదా అంటే వాడు బాగా గొప్పవాడయ్యాడని మనం చెప్పుకోలేక, నాకు తెలుసు బాబాయ్ వాడు ఏం చేశాడో, వాడు నా పెన్షన్లు అవి కొట్టేసి రాసినవాడు. ఇంకొకడు అంటాడు, నేను వాడిని 10th క్లాస్ ఎగ్జామ్కి దింపినండి బాబాయ్, కృతజ్ఞత లేదు, వాడు ఇవాళ అమెరికాకి వెళ్ళి కంపెనీ పెట్టుకొని మనతో మాట్లాడుతున్నాడు. అంటే ఇలాంటి కుళ్ళు అసూయ ఎలా అయితే మనం చుట్టాల ఉప్పర్ మీటింగులలో చూస్తాము, సేమ్ ఇలాంటి కుళ్ళు అక్కసము ఇవన్నీ వీళ్ళ కజిన్స్. పెద్దగా కారణమేం లేదు. ఇప్పుడు జరాసంధుడు చంపడానికి వస్తున్నాడంటే అల్లుడిని చంపేశాడు. 2 కూతురులను ఇచ్చిన అల్లుడిని చంపితే 2 కూతురులు తెల్లచీర కట్టుకొని కూర్చుంటే చూడలేకొచ్చాడని అనుకోవచ్చు. రివెంజ్ ఉంది. ఇక ఏకలవ్యుడికి ఏం రివెంజ్? శిశుపాలుడికి అసలు ఏం రివెంజ్? ఏం లేదు. పెద్దగా రివెంజ్లు ఏం లేవు. ఏదో శిశుపాలుడి రివెంజ్ ఏంటంటే రుక్మిణిని పెళ్లి చేసుకుందాం అని అనుకున్నాడు. రుక్మిణి లెటర్ రాసింది. రాత్రికి రాత్రి రుక్మిణిని తీసుకొని చంపైపోయాడు కృష్ణుడు. అవును. మరి దాంట్లో ఇది మరీ బాగుంది. అమ్మాయే కృష్ణుడికి లైన్ వేసి కృష్ణుడికి లెటర్ రాసిందని అనుకోవచ్చు కదా శిశుపాలుడు. అది రుక్మి తప్పు. అన్న ఇద్దాం అనుకున్నాడు, మనసులో ఏముందో తెలుసుకోక. సో పెద్దగా రివెంజ్ తీర్చుకోవడానికి ఏ విషయం లేదు, కేవలం జలసీ మాత్రమే. అంటే ఫ్యామిలీ జలసీ ఇది. అందుకే కృష్ణుడు ఎంచుకొని ఎక్కడ పుట్టాడంటే ఏ కుటుంబంలో అయితే ఫుల్ వెధవలు, పరమ నీచ్ కమీనే వాళ్ళందరూ ఉంటారో ఆ కుటుంబాన్ని ఎంచుకొని మరి ఆ కుటుంబంలో పుట్టాడు. ఆ రోజు చంద్రవంశ కుటుంబంలో ఆ అగ్రసేనుడు లీనియేజ్లో చంద్రవంశంలో వస్తున్న రాజులలో పరమ నీచులు, పరమ అదుమలందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ మధ్యలోనే పుట్టి ఆయన చంపిన వాళ్ళందరూ మేనమామ, దాని తర్వాత బావలు, బామ్మర్దులు, ఇట్లాంటి వాళ్ళని ఆయన ఫస్ట్ చంపింది. ఎందుకంటే వాళ్లే పూర్తి అసురోత్తముల్లాగా బ్రతుకుతున్న వాళ్ళు. అంటే కృష్ణుడు పుట్టిన
వంశంలోనే ఇంతమంది నీచులుంటే ఇక భూమండలంలో ఎంతమంది నీచులుండేవాళ్ళు? ఇక అవును. ఎంతమంది కీచకులు, ఎంతమంది జయద్రథులు ఉన్నారక్కడ అనేది మీ ఊహకు వదిలేశాను హ్మ్. నేను. 17 సార్లు విపరీతమైన సైన్యాన్ని తీసుకొని రావటం, కృష్ణుడు చిత్తు చిత్తు కింద సైన్యాన్ని మొత్తం చంపేయటం, కృష్ణ బలరాములిద్దరూ యుద్ధం చేసేవాళ్ళు. చంపేయటం, దాని తర్వాత జరాసంధుడికి ప్రాణభిక్ష పెట్టడం, వదిలేయటం. హ్మ్. వదిలేసి ఏదో మా మేనమామకి కూతుర్నిచ్చావు కాబట్టి నువ్వు ఒక రకంగా వాళ్ళకి తాత. అవును. జరాసంధుడు తాతవురా నువ్వు సీనియర్ సిటిజన్ కాబట్టి నిన్ను వదిలేస్తున్నావు, నువ్వు వెళ్ళిరా అంటే వీడు జరాసంధుడు ఏమనుకునేవాడు, ఎంతైనా కృష్ణుడికి కొంచెం జాలే, ఏదో ముసలోడిని అని చెప్పి రక్త సంబంధం అని చెప్పి మనల్ని చంపకుండా మనం తెచ్చుకున్న వాళ్ళందరినీ చంపేస్తున్నాడు కానీ మనల్ని చంపట్లేదని చెప్పి మళ్ళీ ఒక 1 year 2 years ఫుల్ ప్లానింగ్ చేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ లెటర్స్ రాసి స్టార్ట్ ఇమీడియట్లీ టు కిల్ కృష్ణ, కృష్ణ ఈజ్ యాక్టింగ్ వెరీ వియర్డ్, ఈజ్ అ వెరీ నాన్ సెన్స్ పర్సన్ అని చెప్పి వెనక నుంచి ఒక పెద్ద ప్లాన్ వేసి మళ్ళీ కొందరు పనికి మాలిన వెధవలని అసురోత్తములందరినీ తీసుకెళ్లటం, మళ్ళీ కృష్ణ బలరాములు అందరినీ చంపటం, ముసలోడిని వదిలేయటం, మళ్ళీ రిపీట్. ముసలోడని పేరుగే కానీ బాగా పహిల్వాన్ అనమాట ముసలోడు, మామూలు ముసలోడు కాదంటే ఆల్మోస్ట్ ఒక 14-15 రోజులు భీముడితో యుద్ధం చేశాడంటే జరాసంధుడి యొక్క లెవెల్ ఏమిటో మీరు అర్థం చేసుకోవచ్చు. 17 సార్లు ఓడిపోయి వెళ్ళిపోవటం, మొత్తం మళ్ళీ ఈ భూమండలంలో ఏ నాగపూర్లో ఉన్నాడా, మణిపూర్లో ఉన్నాడా, చైనాలో ఉన్నాడా, కొరియాలో ఉన్నాడా రాజులందరికీ లెటర్లు రాసి మీరు కానీ నా రివెంజ్కి నాకు హెల్ప్ చేస్తే సో నేను మీకు ఎక్కడ లేని కానుకలిస్తాను, మీకు నేను ఆసరాగా నిలుస్తాను, మిమ్మల్ని ఎన్నో రకాలుగా ఆదుకుంటానని చెప్పి ఎక్కడ లేని అసురులందరినీ తీసుకొచ్చేవాడు. సో ఇప్పుడు కృష్ణుడు వాళ్ళందరినీ ఎందుకు చంపుతున్నాడంటే ఎవరి దగ్గర అంటే ఇప్పుడు కలియుగ ధర్మం ఏమిటి, ఎవరి దగ్గర పవర్ ఉంటుందో, ఎవరి దగ్గర బలం ఉంటుందో, ఎవరి దగ్గర మనీ ఉంటుందో వాళ్ళ చుట్టూ ఈగల్లాగా అందరూ గుమిగూడుతారు కదా. మరి జరాసంధుడి యొక్క వైభవం చూసి వచ్చిన వాళ్ళు ఏమన్నా పెద్ద క్యారెక్టర్ ఉన్నోళ్ళు వస్తారా? వాళ్ళు అలాంటి వాళ్ళే. ఎవరన్నా ఏం చెప్పాలి జరాసంధుడికి, మరి వేస్ట్ ఫెలో, రివెంజ్ ఏంట్రా రివెంజ్, నీ అల్లుడేమన్నా పెద్ద గొప్ప దాన ధర్మాలు చేసిన మంచోడేమిట్రా మీ అల్లుడు, ప్రాణం పోతుందని తెలిసి సొంత చెల్లిని సొంత బావని కారాగారంలో పెట్టిందే గాక ఆ కారాగారంలో వాళ్ళు పిల్లల్ని కంటుంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని చంపేస్తాడా, అది చిన్న చిన్న పిల్లల్ని చంపుతాడు. వాడు ఒక లేకీ ఫెలో, వాడిని చంపినందుకు అసలు యాక్చువల్లీ మనం దీపావళి దసరాలు చేసుకోవాలి. అలాంటిది వదిలేసి నువ్వు మళ్ళీ దాని మీద రివెంజ్. సో పెద్ద గొప్పోడేమిట్రా వాడు, పెద్ద పెద్ద దాన ధర్మాలు చేశాడా కంసుడు అని అడగకుండా పిలవగానే వచ్చేసారు కదా, దాన్ని బట్టే వాళ్ళ బుద్ధి అర్థమైంది కదా, అందుకనే వాళ్ళందరినీ చంపాడు. ఇప్పుడు గాలిలో చూశాడు జరాసంధుడు. 17th టైం వార్ అయిపోయిన తర్వాత అబ్బా అసలు ఏమిటిది, 1 సారి 2 సార్లు 3 సార్లు 4 పట్టు వదలని విక్రమార్కుడు లాగా ఇక 18th టైం అనేది అంటే భగవద్గీతకు 18 అధ్యాయాలు అలాగా 18th లక్కీ నెంబర్ అనుకున్నాడు జరాసంధుడు కూడా. 17 టైమ్స్ ఓడిపోయిన నేను 18th టైం ఖచ్చితంగా కలిసి వస్తుంది. మరి ఎవరన్నా ఆ అసురుల పక్కనే అసుర జ్యోతిష్యులు వాళ్ళు కూడా ఉంటారు అనమాట, ఇవాళ కనబడుతుంటారు పనికి మాలిన పూజలు చేపించడానికి వాటికి. అలాంటి జ్యోతిష్యులు ఎవరినో హైర్ చేసుకుంటే ఈ టైము, ఈ గ్రహస్థితి ఇలాంటి ఈస్ట్ నుంచి వెళ్ళి లెఫ్ట్ నుంచి అటాక్ చేస్తే కృష్ణుడిని చంపొచ్చు అని పెద్ద స్కెచ్ చేసి ఇచ్చారు. ఇది నేను జోక్గా చెప్పట్లేదు, నిజంగానే. జరాసంధుడికి ఎక్కడ లేని జ్యోతిష్యం పిచ్చి, జరాసంధుడికి ఎక్కడ లేని శుద్రశక్తుల పిచ్చి ఉంటుంది. చెప్పాను గతంలో మీకు, జరాసంధుడు నరకాసురుడు ఫ్రెండ్స్. సో క్షత్రియులలో మంచి ఫ్యామిలీస్ ఏమన్నా ఉంటే అక్కడున్న అమ్మాయిలందరినీ నరకాసురుడు కిడ్నాప్ చేసేవాడు, అక్కడున్న అబ్బాయిలందరినీ జరాసంధుడు కిడ్నాప్ చేసి ప్రతి ప్రదోష కాలంలో కాలభైరవుడికి ఆ పిల్లల్ని బలిస్తూ ఉండేవాడు. ఇదేనికంటే స్పెషల్ శక్తులు వస్తాయని. అలాంటిది ఈసారి చాలా పెద్ద ప్లాన్ వేసి భారతదేశంలో ఉన్న అదములందరూ పూర్తయిపోతే కాళీ యావనుడు అంటే ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ అంటే ఇప్పుడున్న ఆ ఇరాన్ పైన ఉన్న ప్రాంతం, అది ఈజిప్ట్ కావచ్చు, గ్రీస్ కావచ్చు, మెసొపొటేమియా కావచ్చు, ఇలాంటి ఒక ప్లేస్ నుంచి ఒక కాళీ యావన్ అనే ఒక రాజుని దింపాడు. ఎవరు ఈయన కాళీ యావన్ అనేవాడు ఎవరంటే వాడు అలెగ్జాండర్ లాంటి రాజు అని అనుకోవచ్చు మీరు. సో యావనులు అంటే ఏంటి అంటే
వాళ్ళు ఈస్టర్న్ యూరోపియన్ వాళ్ళు, కొందరు వాళ్ళనే ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో ఉన్న వాళ్ళని యావనులు అంటారని కొందరు అంటారు. బట్ నాకు తెలిసినది ఏంటంటే యామన, మ్లెచ్చ ఈ రెండు కూడా అఖండ భారతం బయటున్న మనుషులను మనం పిలిచే పేర్లు. సో అందులో వాళ్ళు ఏంటంటే క్లెన్లీనెస్ అది ఉండదు. మీరు ఇంగ్లీష్ మూవీస్ అవి చూస్తే వాళ్ళు యుద్ధాలు అవి చేస్తున్నప్పుడు కూడా ఎటువంటి క్లెన్లీనెస్ ఉండదు, సరిగ్గా స్నానాలు అవి చేయరు, మాంసాలని చేతులతో తీసి తినేయటం, అలాగా ఒక చాలా గలీజ్గా బ్రతికే మనుషులు ఈ యావనులు. సో వాళ్ళకి సరైన అంతర్గత శౌచం, బహిర్గత శౌచం, ఈ 2 శౌచాలు ఉండవు. అలాంటి వాడిని ఒకడిని తెచ్చుకున్నాడు అనమాట జరాసంధుడు. వాడు 30 లక్షల సైన్యంతో వచ్చాడు. వాడు ఎక్కడి నుంచి? ఫ్రమ్ వెస్ట్. సో వాడు కనీసం ఓ 10, 15, 20, 30 రోజులు ప్రయాణించి ఏ మార్గం నుంచి అయితే ఈ తుర్కీయులు, ఖిల్జీలు, మొఘలులు వచ్చారో ఆ ప్రాంతం మీదగా కరెక్ట్గా ఆ హస్తినాపురం బయటకి ఆ బౌండరీ మీదగా వాడు మథుర దగ్గరికి వచ్చాడు వెస్ట్ నుంచి. మగధ ఈస్ట్ ఉంటుంది. మగధ అంటే ప్రస్తుతం ఉన్న ఈ బీహారు, ఈస్టర్న్ యూరప్, ఈస్టర్న్ యూపీ అంతా మగధ రాజ్యం. ఈస్ట్ నుంచి జరాసంధుడు, వెస్ట్ నుంచి కాళీయవనుడు ఇద్దరు కలిసి చాలా స్ట్రాటజిక్గా స్కెచ్ చేస్తే ఆ రోజు పొద్దున నిద్రలేచిన శ్రీకృష్ణ పరమాత్మ ఆయన తన యొక్క నిత్య నైమితిక కర్మలు, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం, ప్లస్ ఆయన యొక్క కులదేవతలకు పూజ చేసుకొని అక్కడ ఉన్న అగ్రజులైన వాళ్ళందరికీ సాష్టాంగ నమస్కారం చేసి వచ్చి రాజసభలో కూర్చుంటే రాజదండనాన్ని చేతిలో పట్టుకొని అప్పుడు వచ్చి మెసెంజర్స్ చెప్పారు, ఎక్కడ నుంచో భీకరమైన ఆర్మీ వచ్చేస్తుందండి, 30 లక్షల మంది వెస్ట్ నుంచి వస్తున్నారు, ఈస్ట్ నుంచి ఇంకెన్నో అక్షోహిణి సైన్యం వచ్చేస్తుంది అనగానే కృష్ణుడు ఆలోచించాడు. ఆలోచించి ఫస్ట్ ఆయన చేసిన పని ఏంటంటే అసలు 17 సార్లు యుద్ధం చేసి మథుర యొక్క కోశాగారం అంతా ఎంటీ అయిపోయింది. యుద్ధాలలోకి వెళ్తే ఫస్ట్ ఏమవుతుంది? ట్రెజరీ మొత్తం కొలాప్స్ అయిపోద్ది, ఫినాన్షియల్ ఎకానమీ దెబ్బతింటుంది అనమాట. సో ఏం చెయ్యాలి అని ఆలోచించి ఆ రాత్రికి విశ్వకర్మకు కబురు చేసి ఒక్క రోజులో ద్వారకలో ఒక ప్రత్యేకమైన సిటీని, బ్యూటిఫుల్ సిటీని నిర్మించాలి. అదేంటండి ఒక్క రోజులో నిర్మించడం అంటే? విశ్వకర్మ ఏమి పంచభూతాలతో ఇసుక కంకర పెట్టి కన్స్ట్రక్షన్, ఎల్ఎన్టీ పుంజులైట్స్ కన్స్ట్రక్షన్ చేసినట్టు చేయడండి. ఆయన దేవతలకి పెద్ద పెద్ద క్యాజల్స్ అంటే స్వర్గలోకంలో పెద్ద పెద్ద నిర్మాణాలు చేస్తుంటాడు. ఆయన దగ్గర చాలా స్పెషల్ టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట. ఆయన గిల్డర్స్ అన్నీ హెవెన్ ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్స్తో మొత్తం ద్వారకలో ఒక అంగరంగ వైభవంగా ఉన్న ఒక పెద్ద నగరాన్ని ఆయన నిర్మించేస్తే రాత్రిని వీళ్ళందరినీ మథుర నుంచి ద్వారకకి వాళ్ళని సౌత్ వెస్ట్రన్ వేగా వాళ్ళని తరలించేశాడు. సో వీళ్ళు ఇంకా రావాలి, ఎందుకంటే వీళ్ళకి మెసెంజర్స్ ఉంటారు. ఇప్పుడే పంజాబ్ బియాస్ నది దాటారు సార్ అక్కడ వెస్ట్ వాళ్ళు, ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఇప్పుడే కాన్పూర్ దాటుతున్నారు సార్, ఇంకా మథురకు రావాలంటే ఆగ్రా దాటి రావాలి ఒకళ్ళు, అక్కడ ఏంటంటే ఢిల్లీ దాటి ఒకళ్ళు రావాలి. ప్రశాంతంగా కృష్ణుడు లేచాడు. ఆయన మరుసటి రోజు పొద్దున్న ఆయన మొత్తం ఆయన సంధ్యావందనాది క్రియలు, పూజా కార్యక్రమాలన్నీ చేసేసుకున్నాడు. బలరాముడు చెప్పాడు మరి ఏం చేద్దామని. ఏదో చేయటం కాదు, మన దగ్గర ఉన్న లిమిటెడ్ సైన్యాన్ని మనం పెట్టుకుందాం, ఎందుకంటే ఇక్కడ లోపల మనుషులు లేరు అనే సంగతి వాళ్ళకి తెలియకూడదు. సో మనుషులు ఉన్నారనే అటాక్కి వస్తారు. కాబట్టి బలరామ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ వెస్ట్రన్ ప్రావిన్స్ నుంచి వస్తున్న కాళీయవనుడు వెస్ట్లో ఉన్నాడు కదా, వెస్ట్ వైపు ఉండి ఆ కాళీయవనుడితో యుద్ధం చేద్దాం అన్నారు. కృష్ణుడు బలరాముడు చాలా లిమిటెడ్ సైన్యంతో ఆ వెస్ట్ వైపు ఉండి, అంటే ఆ మథురాకి ఇప్పుడు ఫరీదాబాద్ అనుకోండి, మీకు ఆ జాగ్రఫీ కరెక్ట్గా అర్థమైతే ఈ మథురా బృందావనానికి వెస్ట్రన్ సైడ్ మొత్తం, అంటే నార్త్ వెస్ట్రన్ సైడ్ వాళ్ళకి ఢిల్లీకి పోయే దారిలో ఫరీదాబాద్ వస్తుంది అనుకోండి, అక్కడ స్కెచ్ చేసి ఫస్ట్ ఈ 30 లక్షల మందిని కేవలం చాలా లిమిటెడ్ సైన్యం, మేబీ ఒక అక్షోహిణి సైన్యం, కృష్ణ బలరాములిద్దరే చిత్తు కింద కొట్టారంట వాళ్ళని మొత్తం. కొట్టగానే అసలు ఆ కాళీయవనుడికి ఏం అర్థం కాల. ప్లస్ ఇంకొక లిమిటెడ్ సైన్యం ఏం చేసిందంటే ఈ జరాసంధుడు ఎటువైపు నుంచి వస్తున్నాడో ఈస్టర్న్ సైడు అటువైపు యుద్ధానికి ఉంది. యుద్ధానికి ఉంటే జరాసంధుడు వెయిట్ చేస్తున్నాడు, ఇదేమిటిది చాలా వాస్ట్ ఆర్మీ ఇక్కడ లేదు అంటే ఆ వాస్ట్ ఆర్మీ మొత్తం కూడా ఆ కాళీయవనుడితో వెస్ట్ మీద యుద్ధం చేస్తుంది. కాబట్టి మనం ఖచ్చితంగా
ఇప్పుడు ఈ ఈస్టర్న్ సైడ్ నుంచి మథురలోకి వెళ్ళిపోతే మథుర వాసులందరినీ చంపేయచ్చు మనం. ఈ కింగ్డమ్ని మనం చేజిక్కించుకోవచ్చు. అంటే ఫస్ట్ కృష్ణ బలరాములు ఇద్దరూ కలిసి వెస్ట్ వైపు ఉన్న ఆ కాళీయావనుడితో యుద్ధం చేసి కృష్ణుడు బలరాముడికి కన్నుగొట్టాడు. ఏంటంటే ఇక కాళీయావుడిని నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి ఆ ఈస్ట్ సైడు జరాసంధుడు ఎక్కడైతే యుద్ధం చేస్తున్నాడో అక్కడికి వెళ్ళమని. అప్పటికీ జరాసంధుడికి డౌట్ వచ్చింది, ఎలాగ మర్చిపోతారు వీళ్ళు, ఇంత లిమిటెడ్ ఆర్మీని పెట్టని, ఈ ఆర్మీని కొన్ని గంటల్లో మనం పడగొట్టేసి లోపలికి వెళ్ళిపోదామని జరాసంధుడు పెద్ద స్కెచ్ చేసాడు. ఆర్మీ కూడా చాలా ధీటుగా యాదవ సైన్యం పోరాడుతుంది. ఇక అయిపోయింది, ఇంకేముంది, వీళ్ళని అమాంతంగా మనం మింగేయచ్చని జరాసంధుడు అటాక్ అనేసరికి చేతిలో నాగలు పట్టుకొని బలరాముడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు వీళ్ళు అనుకున్నారు, అంటే కృష్ణుడు కాళీయావనుడితో పైన యుద్ధం చేస్తున్నాడు, బలరాముడు మనతో కింద యుద్ధం చేస్తున్నాడు అని అనుకొని ఇక బలరాముడు జరాసంధుడు యుద్ధం చేసుకుంటూ ఉంటే అప్పుడు కృష్ణుడు ఏం చేశాడంటే కాళీయావనుడితో యుద్ధం చేస్తూ అంటే కాళీయావనుడితో డైరెక్ట్ కూడా యుద్ధం చేయట్లా కృష్ణుడు. ఇది మీరు మళ్ళీ అర్థం చేసుకోవాలి. కాళీయావనుడు ముందు వెనకున్న సిపాయిలు ఒక పెద్ద ఏనుగు మీద కాళీయావనుడు వస్తే వాడి వర్ణన ఎలా ఉందంటే వాడి ముఖం మీద అంతా ఘాట్లతో, వాడి నెక్ మీద నుంచి అన్ని టాటూస్, వాడు కండల మీద అంతా టాటూస్, వాడు ఒక 9'4", 9'5" ఉంటాడంట కాళీయావనుడు. సో మీరు ఇప్పుడు ఊహించుకోగలరు, ఆ జుట్టంతా కూడా ఆడవాళ్ళకి జడేసినట్లుగా, అంటే వాడి వర్ణన ఉంది హరివంశంలో మిగతా చోట్ల. అలాగ ఒక వికృతంగా ఉండి స్పెషల్ గడ్డాలు వేసుకొని, ఆ గడ్డాలకు కూడా ముళ్ళేసుకొని, అచ్చం మీరు గేమ్ ఆఫ్ థ్రాన్స్లో చూసే ఒక బార్బేరిక్ గ్రీక్ కింగ్స్ ఎలా ఉంటారు, స్నానాలు అవి చేయకుండా దగ్గర నుంచి కుళ్ళిపోయిన శవాల కంపది వస్తూ వాడిని చూస్తేనే కృష్ణుడికి జూప్స కలిగిందంట. చీ, వీడితో యుద్ధం చేయడం ఏమిటరా నాయన, మేము ఆర్యులం, మాతో పాటు యుద్ధం చేయాలంటే స్నానాలు అవి చేసి రావాలి, వీడు ఆవు మాంసము పంది మాంసం 2 కలుపుకొని తిని వచ్చి చేస్తున్నాడు వీడు యుద్ధం. నేను ఇది కామెడీగా చెప్పట్లా, నిజంగా సరే. అసలు వీడిని మనం చూడటం కాదు, మనం దూరం నుంచి మన బాణం కూడా వీడిని అంటుకోకూడదు. అంత వికారంగా, అంటే అందవికారం ఈజ్ డిఫరెంట్. భగవంతుడు ఇచ్చిన అందాన్ని మనం కామెంట్ చేయకూడదు, కానీ వాడి ఆహార్యం, వాడి వేషధారణ, వాడి లుక్ అంత జుగుప్సగా ఉందన్నమాట వాడిని చూడగానే. కృష్ణుడు ఏం చేశాడంటే ఏ అంబారీ మీద అయితే కాళీయావనుడు వస్తున్నాడో ఆ అంబారీకి ప్రొటెక్షన్గా చిన్న గజ సైన్యం, ఒంటెల సైన్యం, అటువైపు ఉన్న గుర్రాల సైన్యంతో యుద్ధం చేసి చాలామందిని మట్టు పెట్టించి ఎప్పుడైతే ఇక కాళీయావనుడి మీదకి ఒక బాణం తీసి కాళీయావనుడిని కొట్టాలి ఆ ఏనుగు మీద, ఆ టైంకి తన రథం మీద నుంచి పైకి ఎగిరి కాళీయావనుడికి ఏం పెట్టి, కాళీయావనుడు కూడా షీల్డ్తో రెడీగా ఉన్నాడు. అంటే కృష్ణుడి మీద నుంచి వచ్చే బాణం తగిలేలోపు నేను షీల్డ్ పెడదాం, అప్పుడు మనం ఏనుగుతో వెళ్ళి కృష్ణుడిని కొట్టేద్దామని అనుకుంటున్న టైంలో పైకి ఎగిరినట్టు ఎరిగి కాళీయావనుడికి గురు పెట్టి బాణం వదలకుండా మళ్ళీ కింద తన రథం మీద దూకాడంట. కాళీయావనుడు ఒక్కసారిగా బాణం వస్తుందేమో అడ్డు పెట్టాడు, బాణం తగల్లా, మళ్ళీ తీశాడు ఆర్మర్ని, చూశాడు కృష్ణుడు ఎంత ఫాస్ట్గా పైకి లేచి బాణం వేశాడో అంతే ఫాస్ట్గా రథం తిప్పుకొని అక్కడి నుంచి పరిగెత్తుతున్నాడంట. కాళీయావనుడికి ఒక క్షణం అర్థం కాల. కాళీయావనుడు ఇప్పుడు అసురులకి ఏంటంటే బుద్ధి బలం తక్కువ, కండబలం మాత్రమే ఎక్కువ అనమాట. ఓవర్గా ప్రోటీన్ షేకులు అవి తాగితే బుద్ధి మాంద్యం అయ్యి, అంటే మందబుద్ధి వచ్చి ఓన్లీ శరీరం మాత్రమే పెరుగుద్ది. వాడికి అలాగే ఓన్లీ శరీరం పెరిగిన వ్యక్తి, భుజపరాక్రమాలు తప్ప బుద్ధిబలం లేదు. అక్కడన్నా ఆలోచించాలి కదా, ఇంతసేపు 30 లక్షల సైన్యంతో ఇంత చిన్న సైన్యం వేసుకొని కృష్ణుడు పోరాడినవాడు, అలాంటిది కరెక్ట్గా నేను ముందుకొచ్చేసరికి బాణం వేసి కొడదామని గాల్లోకి ఎగిరినవాడు మళ్ళీ దూకేసి రథాన్ని తిప్పుకొని ఇక్కడి నుంచి పారిపోతున్నాడంటే దీని వెనకాల ఏదో స్కెచ్ ఉండుంటుంది, నన్ను తీసుకెళ్ళి ఎక్కడన్నా ఇరికిస్తాడా, కొంపదీసి వెనకాల ఏమన్నా 10 లక్షల మంది వెయిట్ చేస్తున్నారా, ఏమీ ఆలోచించకుండా కృష్ణుణ్ణి వెంబడించాడు. అంటే వెంటాడి ఇప్పుడు వాడి మనసులో ఉందన్నమాట, ఓ ఈ ఇండియన్ రాజులకి, జరాసంధుడికి, శిశుపాలుడికి, వీళ్ళందరికీ చెప్పాలి నేను ఇవాళ కృష్ణుణ్ణి చంపితే ఇక మనకు మామూలు రిలేషన్స్ ఉండవు. అంటే వాళ్ళు యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు ఆ రోజుల నుంచి కూడా భారతదేశంతో ఎప్పుడు ట్రేడ్ చేద్దామని అనుకున్నవాళ్ళు. కాబట్టి ఐ విల్ షో మై ఎంటైర్ పవర్, ఐ విల్ షో మై టాలెంట్ అనుకున్నాడు. అలా కృష్ణుడు వెంట పరిగెత్తితే కృష్ణుడు
ఎక్కడ మథుర నుంచి, ఆగ్రా పక్కన నుంచి, ఇంకా కిందకి ఝాన్సీ వైపుకు పరిగెత్తి, అక్కడ ఒక విశేషమైన పర్వతం ఉంటే, ఆ పర్వతం మీదకు పరిగెడితే, కాళియావనుడు కూడా పరిగెడుతున్నాడు. ఇంకా కాళియావనుడికి ఇంకా డోపమైన్ హై అయింది అతనికి. ఏంటంటే, అసలు ఒక రాజు జరాసంధుడిని 7 సార్లు ఓడించిన రాజు ఇంతమంది సైన్యాన్ని చంపి, అంటే ఏ 200 అక్షోహిణి సైన్యాన్ని చంపాడండి కృష్ణుడు ఈ 17 సార్లు జరుగుతున్న యుద్ధంలో. కానీ 18వ సారి మాత్రం జరుగుతుంటే, అలాంటిది నా దగ్గర నుంచి పారిపోవటమే కాక పుట్టలెమ్మట, చెట్లెమ్మట, కొండలెమ్మట ఎక్కుతున్నాడు. అంటే ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకొని కృష్ణుడు పారిపోతున్నాడని ఎక్కడ లేని సాటిస్ఫాక్షన్ పొందాడు. పొంది ఇంకా దాంతో ఇంకా హై వచ్చింది. ఇంకా ఎలా అయినా ఇవాళ కృష్ణుడు మన చేతిలో చచ్చిపోతాడు అని మనసులో అనుకున్నాడు. జరాసంధ గట్టిగా ఏదో పెద్ద శివుడికి పూజ చేసినట్టున్నావు నువ్వు, నీకు 18th టైం బాగా కలిసి వచ్చేలా ఉంది మిత్రమా, నేనే చంపి కృష్ణుడి యొక్క శవాన్ని నా భుజాల మీద వేసుకొని వస్తాను నీ దగ్గరకు అని అనుకొని ఆఖరికి వెళ్ళి ఒక గృహలో దాక్కుంటే, కనీసం అక్కడైనా ఒక ఆలోచన రావాలి. ఇన్ని యుద్ధాలు చేసి 18 సార్లు ఓడించిన వ్యక్తి నన్ను చూసి పారిపోతున్నాడంటే ఏదో ఒక తేడా ఉండుండాలి కదా. అది గృహలోకి పారిపోవడం ఏమిటి అంటే కనీసం ఒక బేసిక్ లాజిక్ మిస్ అయ్యాడు. ఏంటంటే ఈ వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీస్ వాళ్ళందరికీ ఏంటంటే, వాళ్ళు తినే మాంసం, వాళ్ళ ఉన్న శారీరక భుజబలం, ఈ 8 ప్యాక్స్ 6 ప్యాక్స్ కండలు అవి చూసుకొని వాళ్ళకి ఎక్కడ లేని బలుపు అనమాట. వాళ్ళకి బుర్ర తక్కువ, బలం ఎక్కువ. ఐఎమ్ ద స్ట్రాంగెస్ట్. ఇంకా మురిసిపోయాడు మన హైట్కి, మన కలర్కి, మన పరాక్రమానికి. చిన్న పిల్లడు నెమలి పెంచాలి అవి పెట్టుకొని తిరిగేవాడు, ఇతన్ని చంపడానికా నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చారు. చా మన దగ్గర మన మల్ల యుద్ధాలు చేసేవాళ్ళు కూడా కృష్ణుడిని ఈజీగా కొట్టగలరని అనుకుంటున్నాడంట కాళియావనుడు. అంటే అంత ఓవర్ కాన్ఫిడెన్స్. వెళ్ళగానే కృష్ణుడు తన మీద ఉన్న ఆ పీతాంబర వస్త్రాన్ని, ఆ గోల్డెన్ కలర్లో ఉన్న వస్త్రాన్ని తీసి ఒక పెద్ద జైంట్ లాగా ఉన్న ఒక మనిషి పడుకొని ఉన్నాడంట. ఆ మనిషి ఎన్ని అడుగులు ఉన్నాడు అనుకున్నారు మీరు? అతను 18 అడుగులో ఉన్నాడంట. డబుల్ ద సైజ్. 17-18 అడుగులు ఉన్నాడు అతను. అంటే కాళియావనికి డబుల్ ఉన్నాడు. అతని మీద ఒక పెద్ద గుడ్డను పరిచాడు కృష్ణుడు. పరిస్తే వెళ్ళి అతని వెనకాల నించున్నాడు. నించోగానే కాళియావనుడు లోపలికి వచ్చాడు. లోపలికి రాగానే చేతిలో ఒక పెద్ద గండ్రగొడ్డలి, ఈ చేతిలోనేమో ఒక ఐరన్ రాడ్ లాంటిది పెట్టుకొని, కృష్ణ ఎక్కడున్నావు, బయటికి రా, క్షత్రియుడు అయితే బయటికి రారా, నువ్వో నేను ఇవాళ తేలిపోవాలంతే అని చెప్పి అరుస్తుంటే, ఆ అరుపుకే లైట్గా డిస్టర్బ్ అవుతున్నాడు పడుకున్న ఆ 18 ఫీట్ మనిషి. తర్వాత అటు ఇటు తిరిగాడు. తిరిగి చూస్తే ఒక పెద్ద గోల్డెన్ పీతాంబర వస్త్రం ఒక దాని మీద కప్పి ఉంది. అంత పెద్ద వస్త్రం ఒక పెద్ద శరీరం మీద కప్పినా మనోడికి డౌట్ రావాలి కదా. మనోడు ఏమనుకున్నాడంటే రాళ్ళు రప్పల మధ్యన ఎక్కడో దాక్కున్నాడు, అంటే వీడికి భయపడి కృష్ణుడు రాళ్ళు రప్పల మధ్యన దాక్కుంటాడంట అని చెప్పి ఒక్కసారిగా చేతిలో ఉన్న రాడుతో కొడదామని చెప్పి పడుకున్న మనిషిని చితకబాదాడు. చితకబాదితే 1-2 సార్లు కొడితే ఆ మనిషి లైట్గా మేలుకొచ్చింది. ఆ మనిషికి మేలుకు రాగానే మీద కప్పబడ్డ ఆ పీతాంబర వస్త్రాన్ని ఇలాగొక్కసారిగా తోసేశాడు. తోసేగానే అసలు కాళియావనుడు గుండె జారిపోయింది. వాడే 9 ఫీటు 9-5 ఫీట్ అనుకుంటే ఒక 17-18 ఫీట్ మనిషి లేచి నించున్నాడంట ఆ కొండ గృహలో. కింద నుంచి పైకి చూశాడు, 10th floor. చూసి ఏంటి నువ్వు వింటున్నావు అన్నాడు. అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నన్ను కొడతావురా నువ్వు అని చెప్పి ఆయన కళ్ళు తెరిచి కాళియావనుడిని చూడగానే కాళియావనుడికి ఇంకో డైలాగ్ లేదు. మనసులో అనుకుంటున్నాడు, వీడేంటారా ఆయన ఇంతున్నాడు, అసలు ఇంత మనుషులు కూడా ఉన్నారా భారతదేశంలో అని అనుకొని కృష్ణుడు ఏమన్నా మాయ చేస్తున్నాడా అని అనుకుంటున్న టైంలో ఆ నేత్ర దృష్టి అలా కాళియావనుడి మీద పడిపోగానే కాళియావనుడు బూడిదైపోయాడంట. కాలిపోయి బూడిదైపోగానే చాలా ఇరిటేటింగ్గా ఉన్నాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి ఇంతకీ ఎవరని మీరు అడగట్లేదు, మీరు చెప్తారేమో. ఆ వ్యక్తి పేరే ముచుకుందుడు. ఈ పేరు ఎక్కడ విన్నారంటే మీరు సత్యయుగంలో సూర్యవంశంలో ఇక్ష్వాకు కులంలో పుట్టిన ఒక మహాచక్రవర్తి ముచుకుంద చక్రవర్తి.
అంటే రాముడు ముందు ముందు. తరాలలో హ్మ్. అంటే ఇంకా దిలీపుడు దాని తర్వాత హరిశ్చంద్రుడి కంటే ముందు ముందు. సత్యయుగంలో ఉన్న రాజు ఐశ్వాక కులంలో ఆయన స్టోరీ ఏంటంటే విపరీతమైన పరాక్రమంతో ఆయన యావత్ భూమండలాన్ని జయించిన ఒక పెద్ద చక్రవర్తి ఆ రోజు. ఈ తారకాసురుణ్ణి చంపటానికి ప్లస్ అసురులందరూ కూడా స్వర్గలోకాలకి వచ్చి యుద్ధాలవి చేస్తుంటే మనకి కేవలం దేవతల సైన్యం సరిపోదు, మనకి ఇంకా దృఢంగా ఇంకా స్ట్రాటజీస్గా యుద్ధం చేసేవాడు ఒకడు కావాలంటే ఇంద్రుడు, నేను మీకు రామాయణంలో చెప్పా, యుద్ధం చేసి పెట్టడానికి దశరథుడు హెల్ప్ అడిగాడు ఇంద్రుడు అని. అలాగ ముచుకుందుడు హెల్ప్ అడుగుతాడు వచ్చి ఇంద్రుడు. కాకపోతే ఈ యుద్ధం దశరథుడికి భూమి మీద జరుగుతున్న యుద్ధం, ఇది గాలిలో జరుగుతున్న స్వర్గంలో జరుగుతున్న యుద్ధం. సో ముచుకుందుడు అంటాడు, మరి స్వర్గానికి రావాలి కదా అంటే, నీకు పాస్పోర్టు వీసా నీకు కావాల్సిన స్పెషల్ ఫ్లైట్స్ అన్నీ వేస్తాం రా బాబు, నువ్వు తొందరగా రా అంటే ముచుకుందుడు వెళ్ళి స్వర్గానికి ఉన్న సంవత్సరాలలో, అంటే మనకి ఉత్తరాయణం దక్షిణాయనం వాళ్ళకు ఒక పగలు ఒక రాత్రి, అంటే మనం ఒక సంవత్సరం, దేవతలకు ఒక రోజు, అలాంటి కొన్ని వందల సంవత్సరాలు ఇంద్రుడికి యుద్ధం చేసి పెట్టిన తర్వాత అక్కడి నుంచి అసురులు పారిపోతే ముచుకుందుడికి నమస్కారం చేసి, మాకు ఇప్పుడు అర్థమైపోయింది, ఈ తారకాసురుడిని ప్లస్ అటువైపు ఉన్న రాక్షసుల్ని సంహరించాలంటే అది నీ వల్ల కాదు ముచుకుందా, అది శివుడి యొక్క కొడుకైన స్కందుడు వస్తే తప్ప మనం చంపలేమని ఇంద్రుడు అంటే చాలా మంచిది, నేను కూడా దేవతా రుణం తీర్చుకున్నానని చాలా ఆనందిస్తాను, ఇక నేను బయలుదేరతాను అనగానే ఇంద్రుడు కామెడీగా దేరు ఇక బయలుదేరమన్నాడు. అంటే ఊరికి అది కామెడీగా వాళ్ళ మధ్యన ఉన్న ఒక చనువుతో కిందకు వచ్చాడు ముచుకుందుడు. కిందకొస్తే అసలు భూమి మీద ఏది కూడా నార్మల్గా లేదు. అంటే నార్మల్గా లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కిందకొస్తే ఆయన అప్పుడు ఒక 17 feet ఉంటే భూమి మీద ఉన్న మనుషులందరూ 12 feet 11 feetకి అయిపోయారు. అంటే సైజులు దగ్గర. ఇక్కడ నా రాజ్యం ఒకటి ఉండాలండి ఈ అయోధ్య కౌశల రాజ్యంలో అంటే, కౌశల రాజ్యమే, నువ్వెవరని అడిగారు అక్కడ జనాలు. నేనెవరినని అడుగుతున్నారేంటరా మీరు, నాదే రాజ్యం, నాదేరా రాజ్యం అనగానే, కామెడీ చేస్తున్నావా నువ్వు అనగానే మనోడికి ఏం అర్థం కాక, కాలం మారిపోయింది, చెట్ల సైజు తగ్గిపోయింది, జంతువుల సైజులు తగ్గిపోయాయి, మనుషుల సైజులు తగ్గిపోయాయి, అందరు ఇంతింత అన్నం తింటున్నారు, ఇంతింత కంచాల్లో తింటున్నారు పళ్ళాల్లో. ఆయనకి ఏం అర్థంగా ఒకసారి చూసుకుందామని చెప్పి ఏ రాజంతపురంలో అయితే ఆయన ఉండేవాడో అక్కడికి రాగానే ఆయన తర్వాత ఒక 20 తరాలు బ్రతికి చచ్చిపోయి 22nd జనరేషన్ 23rd జనరేషన్ వాళ్ళు నడుపుతున్నారు ఆయనకి. అన్ని సంవత్సరాలు అయిపోయింది. స్వామి మీరెవరు స్వామి అని అడిగారు. దౌర్భాగ్యం రా ఇది. అంటే అప్పట్లో ఫోటోలు అవి లేవు కాబట్టి ముచుకుందుడు ఫోటో వాళ్ళు పెట్టుకోలేదు, ఆర్టిస్టులతో గ్రాఫ్ గీయించుకున్నారు తప్ప. ఇక ఏం చెప్పాలో అర్థం కాక డిప్రెషన్కి వెళ్ళి ముచుకుందుడు అంటే ఎవరు అతన్ని గుర్తుపట్టట్లేదు, అసలు అతను తెలిసిన వాళ్ళు ఎవరు భూమి మీద లేరు. కానీ అతనికి ఇంకా ఆయువు ఉంది. ఇంటర్స్టెల్లార్ మూవీ చూశారు కదా మీరు, పైకి వెళ్ళి కిందకు వచ్చేసరికి భూమి మీద కొన్ని సంవత్సరాలు అయిపోతాయి కదా, అలా అయిపోయాయి ఈయనకు కూడా. అర్జునుడు 5 రోజులు ఉండొస్తే 5 సంవత్సరాల కింద అయిపోయినట్టు ఇక్కడ జనరేషన్స్ అయిపోయాయి, అంటే 1000-2000 సంవత్సరాలు అయిపోయాయి. ఇక ఫుల్ డిప్రెషన్కి లోనైన ముచుకుందుడు పైకి వచ్చి ఇంద్రుడిని అడిగాడు, నువ్వు దేరు అన్నప్పుడే ఆలోచించాల్సింది, ఏదో చిక్కుముడు ఉందని, కింద బ్రతకడానికి ఎవరు లేరు అన్నాడు. పోన్లే ఏదో కామెడీ చేశాను నిన్ను, అప్పుడప్పుడు ఫ్రెండ్స్లో సరదాలు లేకపోతే ఎలాగా, సో నువ్వు ఒక పని చేయి, ఒక 1000 సంవత్సరాల పాటు మా స్వర్గంలోనే ఉండి అమృతం అది తాగుతూ, అప్పుడప్పుడు మూన్ మీదకి వెళ్ళి అక్కడ సోమరసం అది తాగుతూ, ఆ మూన్లో ఉండే పెద్ద పెద్ద సరస్సుల్లో హ్యాపీగా, అంటే వాళ్ళకది మూన్ అనేది దేవతలందరూ వెళ్ళి జలకాలాటలు అది ఆడే ఒక భోగవంతమైన ఒక ప్లేస్. మనకి మాల్దీవ్స్ ఎలాగో, మారిషస్ ఎలాగో, అలాగా దేవతలకి మూన్ అనేది అలాంటిది. అక్కడికి వెళ్ళి అక్కడ సోమరసం దాగి కాసేపు క్యాంపులు అన్నీ పెట్టుకొని వాళ్ళు ఎంజాయ్ చేసి వస్తారు. అది అందుకనే మూన్ అనేది హెవెన్లీ ప్లానెట్. ఎవడు పడితే వాడు ఆ మూన్ మీదకి వెళ్తే మనకు కనపడాల్సినవి కూడా ఏం కనపడవు అక్కడ. అంటే మాంసపు నేత్రాలతో చూసే ప్లేస్ కాదది మూన్ అనేది. అలాంటిది ఇక అక్కడ ఒక 1000-2000 స్వర్గ సంవత్సరాలని ఎంజాయ్ చేసిన వ్యక్తి ఇంద్రుడికి, నాకు చాలా బోరు కొడుతుంది, అందులోనూ నా కింద మనుషులందరినీ నేను మర్చిపోయాను, అసలు నాకు ఇది తెలియని కూడా తెలియలేదు, వాళ్ళని చివరి చూపులు కూడా చూసుకోలేదు అని అంటాడు. అంటే మరి ఏం చేద్దాం నాయన అంటాడు. ఏం చేద్దాం కాదు, నాకు నువ్వు వరమి, నేను కాలాన్ని మర్చిపోయేటట్టుగా పడుకోవాలి, నాకు చాలా నిద్ర లేక నేను చాలా అలిసిపోయాను నేను, కాబట్టి ఐ వాంట్ టు స్లీప్ కంటిన్యూస్లీ ఫర్ ఇయర్స్ టుగెదర్, ఓకే, ప్లస్ నేను మోక్ష సాధన చేశానని నేను అనుకున్నాను,
కానీ నాకిప్పుడు ఆయువు ఎంత ఉందో తెలియట్లా. దీర్ఘాయువు. సో, ఆయువు ఎంత ఉందో తెలియట్లా. ఈ స్వర్గానికొచ్చి ఇక్కడ స్వర్గలోపకు అమృతాలు అవి తాగిన తర్వాత ఇంకా దీర్ఘాయువు అయిపోయింది. అలాగని నేను స్వర్గలోకవాసినా అంటే కాదు. స్వర్గలోకవాసిని కాదు. అలాగని భూలోకంలో ఎళ్లి బ్రతుకుదామంటే నా హైట్‌కి కింద భూలోకంలో ఫ్రెండ్‌షిప్ చేయడానికి ఒకడు కూడా లేడు. సో, కాలం మారిపోయింది. కాబట్టి నువ్వు భలే చిక్కులో పడేసావయ్యా స్వామి. నేనెళ్ళి కింద ప్రశాంతంగా కొన్నాళ్ళు పడుకుంటాను. తర్వాత లేచిన తర్వాత ఆలోచిద్దాం ఏం చేద్దాం అని అన్నాడు. హ్మ్. సో, ఇంద్రుడికి చేసిన ఒక చిన్న సేవ కూడా ఇంద్రుడు మరిచిపోడు కాబట్టి, సరే నువ్వు అనుకుంటున్నట్టుగానే నువ్వు ప్రశాంతంగా అన్నీ మర్చిపోయి హ్యాపీగా పడుకో. నిన్ను ఎవడైతే వచ్చి డిస్టర్బ్ చేస్తాడో నీ చేతిలో వాడికి సావే. హ్మ్. నిన్ను డిస్టర్బ్ చేసినోడికి అని చెప్పి స్పెషల్ వరం ఇచ్చి, మళ్ళీ ఈ భూభార హరణం చేయటానికి వచ్చిన శ్రీకృష్ణమూర్తి యొక్క దర్శనం నీకెప్పుడు కలుగుతుందో, అప్పుడు నీకు మోక్షం కలుగుతుంది. మిత్రమా, నువ్వు విశేషమైన సేవ చేసావు నాయనా దేవతలకి. కాబట్టి వెళ్ళు నాయనా, వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకో నాయనా అని ఆశీర్వదించి పంపించాడు. హ్మ్. ఇప్పుడు ఈ కాళీయావనుడు చచ్చిపోయిన తర్వాత కోపంగా లేచిన ముచుకుందుడు అటు ఇటు చూస్తుంటే ఇంత ఒక 8 ఫీటు 9 ఫీటు మధ్యలో ఉన్న నెమలి పించం పట్టుకొని ఒక బ్లూయిష్ బ్లాక్ కలర్లో ఉన్న ఒక పిల్లవాడిలాగా కనపడ్డాడు ఆయనకి. ఎవరు స్వామి మీరని అడిగాడు. నేను ఎవరినో తర్వాత సంగతి, అసలు నువ్వేంట్రా ఇంతున్నావు, నువ్వేంట్రా ఇంతున్నావు, నువ్వెవరివి అంటే కొంచెం బాగా సఫకేటింగ్గా ఉంది, కొంచెం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం అన్నాడు. అనగానే సరే అలాగని గృహ నుంచి బయటికి వచ్చారు. బయటికి రాగానే ప్రపంచం చూసి తాడి చెట్టు ఆయన కంటే చిన్నగా ఉంది. అయ్యా! అంత పొడుగున్నారు. మరి 18 ఫీట్ అంటే ఎంత ఉంటుంది? సో, కొబ్బరి చెట్టు అయితే ఆయనలో సగం ఉంది. ఇంకా మామూలు. ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ చూసి ఏమిటి స్వామి వీళ్ళంతా అని అడిగాడు. ఏమిటంటే ఏంటి, నువ్వెప్పుడో సత్యయుగంలో పుట్టావురా నాయన, నువ్వు భూమి పుట్టినప్పుడు పుట్టావు నువ్వు. ఇది నువ్వు ద్వాపర యుగం. ఇది ద్వాపర యుగం ఎండిది, ఇక ముందు ముందు ఇంకా చిన్న చిన్న మనుషులు వస్తారా నాయన అంటే, సత్యయుగం నుంచి పడుకుంటే నేను ద్వాపర యుగంలో లేచానా అని చెప్పి ఇమీడియట్లీ ఆయన ఇంకొక వైపు చూస్తే అక్కడ చిన్న చిన్న లిల్లీ పుట్లు యుద్ధం చేసుకుంటున్నారు. ఎవరంటే బలరాముడు వైపున్న ఆర్మీ ప్లస్ ఇటువైపు ఉన్న జరాసంధుడు. జరాసంధుడు యుద్ధం చేసుకుంటున్నారు. ఎవరు స్వామి వీళ్ళంటే, వాడొక నీచుడురా నాయన, ఇవాళకి 17 సార్లు యుద్ధానికి వచ్చాడు, అయినా సరే సిగ్గు లేకుండా మళ్ళీ 18th టైం లక్కు పరీక్షించుకోవడానికి వచ్చాడు. ఏదేమైనా అసురులకు ఉండే పేషెన్సే డిఫరెంట్ లే వాళ్ళు. ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ మేము గెలుస్తాం అనుకునే ఒక రకం. అదే దుర్యోధనుడు కూడా ఆప్టిమిజం. దాన్ని ఇప్పుడు ప్రజెంట్ పాజిటివ్ మైండ్ అని వేరే అంటున్నారు. అది మన దౌర్భాగ్యం. మీరు కొత్తగా పాజిటివ్గా ఏం ఆలోచించకర్లా, ఉన్నది ఉన్నట్టుగా చూస్తే చాలు. అది సురుల లక్షణం. లేని దానికి పాజిటివిటీ ఆపాదించడం, ఉన్నదానికి నెగిటివిటీ ఆపాదించడం, ఇదంతా కలియుగం స్పెషల్ టాలెంట్ అనమాట ఇదంతా. అంటే ముచుకుందుడు చెప్తాడనమాట, మరి నన్ను వెళ్ళి వాళ్ళందరిని వేసేయమంటారా అని. దానికి నువ్వు అక్కర్లేదులే, మా బలరాముడి చాలు వాళ్ళందరిని వేసేయటానికి అనగానే సడన్లీ ముచుకుందుడికి కృష్ణుడిని చూడగానే ఇంద్రుడు చెప్పింది గుర్తొస్తుంది. భూభార హరణానికై వచ్చిన శ్రీకృష్ణమూర్తి దర్శనం జరిగిన తర్వాత నీకు మోక్షం అనే సంగతి. అమ్మా, నేను ఇతని వల్ల లేచాను ఓ అని చెప్పి కృష్ణుడికి సాష్టాంగ నమస్కారం చేస్తే ఏదో పెద్ద ఏనుగేదో వంగి దండం పెట్టినట్టుందంట ముచుకుందుడు దండం పెడితే. సో ఆశీసులు అని చెప్పాడు కృష్ణుడు. లెగగానే ఇక ఆ శరీరం మొత్తం ఒక్కసారిగా గాలిలాగా మారిపోయి గాలిలో కలిసిపోయి ఆయన ఎంతో విశేషమైన సాధన చేసిన ఒక గొప్ప రాజా ఆయన. రామచంద్రమూర్తికే ముచుకుందుడు ఒక పెద్ద ఆదర్శం, దశరథుడికి పెద్ద ఆదర్శం. అలాంటిది శ్రీకృష్ణుడి యొక్క స్పర్శ చేత ఆయన మోక్షం పొందాడు. ఇది ఇక్కడ రణచోర్. మరి యుద్ధం నుంచి పారిపోయిన వాడు ఏం చేశాడు? ఇది నా సర్వస్య ఏకమేవ కారణం. కృష్ణుడు ఏది చేసినా ఒక కారణం ఉండదు. ఒకటి, కాళీయావనుడిని ఎందుకు తీసుకొచ్చాడు జరాసంధుడు అంటే, కాళీయావనుడికి ఒక స్పెషల్ వరం ఉంది. అదేమిటంటే, సూర్యవంశంలో పుట్టిన వాళ్ళ చేతిలో కానీ, చంద్రవంశంలో వాళ్ళు పుట్టిన వాళ్ళ చేతిలో కానీ, ఎటువంటి ఆయుధం చేతిలో కానీ మరణించకూడదని ఒక వరం పట్టుకొచ్చాడు. అది వాడి కాన్ఫిడెన్స్. చంద్రవంశం కాబట్టి ఇది కృష్ణుడిది చంద్రవంశం. అంటే మానవ మాంత్రులతో కానీ లేదా ఈ ఎటువంటి ఆయుధాలతో కానీ కాళీయావనుడు సంహరింపబడడు. ప్లస్ కృష్ణుడేమనుకున్నాడు అసలు మనందరికీ చెప్పడానికి, ఇలాగా ఎటువంటి ఒక వైదిక ప్రవృత్తి లేకుండా, క్లెన్లీనెస్ లేకుండా
ఈ గోమాంసము, పంది మాంసము లాంటివి తినుకుంటూ స్నానాలు అది చేయకుండా వచ్చిన ఈ యావనులతో యుద్ధం కాదు కదా, నేను నా బాణంతో కూడా వాడిని ముట్టుకోను నేను. తప్పులేదు. అంటే కృష్ణుడు బాణం తగలాలంటే దానికి ఒక లెవెల్ ఉండాలి. అంతే. సో వాడికి ఆ లెవెల్ లేదు కాబట్టి దానికి ముచుకుందుడే రైట్ అని చెప్పి ఇక్కడ ఫిట్టింగ్ పెట్టాడు. ముచుకుందుడి యొక్క దృష్టి చేత వాడు చచ్చిపోయాడు. సో అక్కడ ఒక పెద్ద విశేషమైన అసురుడు చచ్చిపోయాడు. ఈయన చచ్చిపోయాడని భయపడి ఇక మిగతా వాళ్ళందరూ గ్రీస్కి, టర్కీకి పారిపోయారు వాళ్ళంతా. మరి ముచుకుందుడు కూడా సూర్యవంశంలో పుట్టిన ఆయన కదా. ముచుకుందుడు సూర్యవంశంలో పుట్టిన ఆయనే కానీ ఇంద్రుడికి యుద్ధం చేసి పెట్టాడు కాబట్టి రెస్ట్ తీసుకొని ఆయన బాగా అలిసిపోయావు, నువ్వు మాకు యుద్ధం చేసి అందులోనూ భూమి మీదకి వెళ్ళి బాగా డిప్రెషన్కి లోనయ్యావు కాబట్టి నువ్వు నిద్రపో, నీ నిద్రాభంగం కలిగించిన వాడు చచ్చిపోతాడు అన్నాడు అంతే. అంతేగాని ముచుకుందుడేమి స్పెషల్గా చంపలేదు, నిద్రని భంగంగా చేశాడు. లేచి చూశాడు, వాడు కాలిపోయాడు. సో ఇలాగా కాళీయామరుడు మరణము జరిగింది, ముచుకుందుడికి మోక్షము దొరికింది. ప్లస్ ఇప్పుడు దీనికంటే విచిత్రం ఏమిటంటే ఇక జరాసంధుడుని చూసి ఇక కృష్ణుడి యొక్క దయాగుణం ఏమిటంటే, ఇప్పుడు ఏమిట్రా నీకేం కావాలి, నువ్వు మమ్మల్ని చంపాలి అంతేనా? సో ఇప్పుడు చూశాడు పాపం, దూరం నుంచి నించున్నాడు. అంటే ఈ ముచుకుందుడిని చంపిన తర్వాత వచ్చి బలరాముడు వెనక నించున్నాడు. నించోగానే అప్పటికి జరాసంధుడికి లెఫ్ట్ రైట్ నుంచి కొందరు వచ్చి చెప్పేశారు, అయిపోయాడు, మీ కాళీయావనుడు చచ్చిపోయాడు. కాళీయావనుడు చచ్చిపోయిన విధానం చూసి మీ గ్రీసు, టర్కీ, మీ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ వాళ్ళందరూ, ఆ ఒమాను, గిమాను, అరబ్ వాళ్ళందరూ పారిపోయారు నాయన అన్నాడు. అప్పుడు ఇంకా బాగా కళ్ళెర్ర చేసి ఎలాగైనా నేను ఈ కృష్ణుణ్ణి, బలరాముణ్ణి చంపుతాను అని చెప్పి గాల్లో చూశాడు. గాల్లో చూడగానే కృష్ణుడికి కూడా వాడిని చూసి జాలేసింది. ఏంటంటే ఈ 17 సార్లు నువ్వు ఇంతమందిని తెచ్చి ఓడిపోయినా, ఎక్కడి నుంచో ఒకడిని ఇంపోర్ట్ చేసినా, వాడు చచ్చిపోయినా ఇంకా నీలో కసి చావలేదురా, ఇప్పుడు ఏం కావాలి నీకంటే నీ ప్రాణం కావాలన్నాడు. సరే అలాగే చేద్దుగానని చెప్పి ఇమీడియట్లీ బలరాముడిని ఏమన్నాడు. అప్పుడు వరకు బలరాముడు భీకరంగా యుద్ధం చేస్తున్నాడు. తలుచుకుంటే బలరాముడు ఆ రోజే చంపేసి ఉండేవాడు. బలరాముడి దగ్గర కదా ట్రైనింగ్ తీసుకున్న భీముడే జరాసంధుడిని చంపితే బలరాముడు జరాసంధుడిని ఎడం చేత్తో చంపేయగలడు. అలాంటిది బలరాముడికి కన్ను కొట్టి, బలరామ వాడు ఈగో ట్రిప్లో ఉన్నాడు, వాడి ఈగోను కొంచెం మనం కూడా సాటిస్ఫై చేద్దాం, కాబట్టి నువ్వేం చేస్తావంటే, నేను ఎలాగో అక్కడ ముచుకుందుడి దగ్గర నుంచి నేను పారిపోయా, కాబట్టి నువ్వొక పని చేయి, వీడితో యుద్ధం చేస్తూ చేస్తూ ఇద్దరం జంప్ అయిపోదాం అన్నాడు బలరాముడిని. ఎందుకలాగా అన్నాడు. ఎందుకలాగా అంటే మరి అదే కదా ఆర్ట్, నీకు అదే చెప్తున్నాను, యు జస్ట్ ఫాలో మీ అన్నాడు కృష్ణుడు. సో కృష్ణుడు మళ్ళీ ఏదో కొంటె పని ఏదో చేయబోతున్నాడని చెప్పి ఆ యుద్ధం పీకులోకి వెళ్ళి బలరాముడు కరెక్ట్గా జరాసంధుడి మెడ మీద కాలేసి తొక్కి నాగలితో దున్ని చంపేద్దామని అనుకున్న టైంకి కన్ను కొట్టేసరికి బలరాముడు నాగలి భుజం మీద వేసుకొని పరిగెత్తటం, కృష్ణుడు బాణాలు అవి ఆయన దీని మీద రథం మీద వేసుకొని పరిగెత్తటం. ఇద్దరు పరిగెత్తితే ఇప్పుడు వరకు వీళ్ళు పిచ్చగొట్టుడు కొట్టి నేను కరెక్ట్గా కింద పడ్డప్పుడు వీళ్ళు పరిగెడతారేమిట్రా నాయన అని చెప్పి వాడు కాసేపు అర్థం కాల జరాసంధుడికి. తర్వాత అసురుడు కదా ఎంతైనా, దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవచ, ఇది దైవీయసుర సంపద్విభాగ యోగంలో అసురుల యొక్క గుణాలు అన్నమాట ఇవన్నీ. అంటే ఎంత మనం కిందేసి నువ్వు నీచుడు అని చెప్పినా వాడిలో మళ్ళీ ఇమీడియట్లీ నాకంటే మంచోడెవడు లేడనే ఫీలింగ్ వాడికి లోపల నుంచి వస్తుంది. నాకంటే ధైర్యవంతుడు, నాకంటే బలవంతుడు లేడని ఎక్కడ లేని దమ్ము ఉంటుంది వాళ్ళకి అసురుల్లో. అదొక స్పెషల్ క్వాలిటీ. లాజికల్గా వాడికి చూపించేసిన వాడు అన్నిసార్లు ఓడిపోయినా 101st టైం అప్పుడు ఇలా జరిగి ఓడిపోయాం, ఇప్పుడు ఇలా జరిగి ఓడిపోయాం, ఇప్పుడు నేను యుద్ధం చేస్తున్నప్పుడు కరెక్ట్గా అరిటాకు తొక్క మీద కాలేసాను కాబట్టి నేను పడ్డాను, అలా పడ్డాను తప్ప బలరాముడితో వస్తే పడలేదు అని సెల్ఫ్ డిసెప్షన్ ఇదంతా. మళ్ళీ వెనక పరిగెత్తాడు. పరిగెత్తగానే వీళ్ళిద్దరు ఏం చేశారు, మళ్ళీ ఆ ఝాన్సీ, యూపీకి మధ్యప్రదేశ్కి ఉన్న బార్డర్లో అక్కడ ఒక పెద్ద రేంజెస్ ఉన్నాయి, రైవాతక రేంజెస్ అని. ఆ రేంజెస్ మధ్యలో ఒక విశేషమైన పర్వతం ఉంది, దాని పేరు ప్రవర్షణ అనే పర్వతం ఉంది. కృష్ణుడు బలరాముడు ఇద్దరు ఆ ప్రవర్షణ అనే పర్వతాన్ని ఎక్కారు. ఎక్కగానే ఇక జరాసంధుడు ఫస్ట్ ఆ పర్వతాన్ని ఎక్కుదాం అని ప్రయత్నించగానే ఆయన ఆర్మీ జనరల్ చెప్పారు, సార్ మామూలుగా ప్లేన్స్ మీద ఎదురెదురు నిలబడి యుద్ధం చేయటం ఒక పని, ఈ పర్వత శ్రేణులలో యుద్ధాలవి చేయలేం మనం, కానీ ఒకటైతే చెప్తున్నాను, మనం ఆర్మీని అంతా పెట్టి పర్వతాన్ని మొత్తం చుట్టుముట్టిద్దాం, కిందకు దిగాలంటే ఇక్కడి నుంచే కదా దిగాలి, కాబట్టి దిగటానికి వస్తారు కదా
అప్పుడు గుంపుగా అటాక్ చేసేద్దాం. ఇప్పుడు ఈ యాదవ సైనికులు లేరు, ప్లస్ ఇక్కడ కృష్ణ బలరాములు ఇద్దరు మాత్రమే ఈ కొండెక్కారు. హ్మ్. అనగానే చాలా బాగుంది ఐడియా అని చెప్పి హ్యాపీగా వాళ్ళందరూ అక్కడ కూర్చొని వాళ్ళ రథాలన్నిటినీ కొండ చుట్టూ పేర్చి మొత్తం ఫిరంగులు గిరంగులు బాంబులు అవన్నీ వేసుకొని అక్కడ రెడీగా ఉన్నారు. హ్మ్. పైకెక్కి బలరాముడు ఎందుకు కృష్ణ పైకెక్కిచ్చావని అడిగాడు. ఎక్కితే ఇక్కడ మంచి తేనె అది ఉంది, ప్లస్ చాలా స్ప్రింగ్ వాటర్ అవి ఉన్నాయి, ఇక్కడ కాసేపు హ్యాపీగా ఇక్కడ స్నానం చేద్దాం, ఇదంతా ఉంది. హరివంశంలో భాగవతంలో రకరకాల చోట్ల వస్తుంది అనమాట. సో కృష్ణుడు హ్యాపీగా అప్పుడు వరకు ఫైట్ చేసినప్పుడు దుమ్ము ధూళి అంతా వాళ్ళు కడుక్కొని నగలవన్నీ తీసి పక్కన పెట్టుకొని హ్యాపీగా జుట్టు హెడ్ బాత్ అది చేసి దాని తర్వాత మంచి అక్కడ ఉన్న కొన్ని తేనె అవి తాగి చుట్టుపక్కల ఉన్న కందమూల ఫలాలన్నీ కూడా తింటూ ఫారెస్ట్ ఫైర్ వేసుకొని ఆ రాత్రి అక్కడ పడుకున్నారు. పడుకోగానే అసలు ఈ జరాసంధుడికి ఏమీ అర్థం కాల. ఈ కిందకి వీళ్ళేమిటరా నాయన ఎక్కింది ఎక్కారు కానీ కిందకి రావట్లేదు, కొంపదీసి పైన సెటిల్ అయిపోయారా ఏమిటి, అయినా పైన ఎలా సెటిల్ అవుతారు, వీళ్ళ రాజ్యం ఉంది కదా మథుర అని చెప్పి ఇప్పుడు ఏం చేశాడు, ఇద్దరు ముగ్గురు జనాలని అసలు వీళ్ళు రాజులు ఇక్కడ ఉంటే అసలు మథురలో ఎవరున్నారో మీరు వెళ్ళి చూసి రండిరా నాయన అని చెప్పి ఆయన ఆ రాత్రికి అక్కడి నుంచి కొంచెం సైన్యాన్ని పంపించాడు. హ్మ్. సైన్యం అంతా చాలా ధీటుగా ట్రావెల్ చేసి పొద్దున్నే మథుర చేరింది. మథుర చేయగానే షాపులు గీపులు ఇవి అవి అన్నీ మూసేసి ఉన్నాయి. అమ్మ అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనుకుంటా. సో వెస్ట్ నుంచి కాళీయావనుడి సైన్యం, ఈస్ట్ నుంచి మనం అందరం యుద్ధం చేసేసరికి ఎవరికి వాళ్ళు అందరూ కూడా తొర్రల్లోనూ లేకపోతే ఈ బంకర్లలోనూ దాక్కున్నట్టున్నారు వీళ్ళు అని చెప్పి అక్కడ వీరవిహారం చేసి గుర్రాల మీద వాటి మీద అరుస్తూ బయటికి రావాలి, మీరా బయటికి వచ్చారా బ్రతికిపోతారు, మేమా లోపలికి వచ్చామా తలలు తీసేస్తామని పెద్ద విలన్లు లాగా లోపల అరుస్తుంటే ఒక్క కుయ్యి లేదు, ఒక్క కయ్యి లేదు. దాని తర్వాత పక్కనున్నోడు చెప్పాడు, అన్న మనుషులు మాట్లాడట్లేదు, ఓకే, ఇక్కడేంటన్న గుర్రాలు గాడిదలు ఏనుగులు కూడా లేవు, అసలు యానిమల్స్ని ఎక్కడ దాచిపెట్టారన్న వీళ్ళని అనగానే వాడన్నాడు, కృష్ణుడికి అసలే యానిమల్ లవర్ కాబట్టి మనుషుల కంటే కూడా యానిమల్స్కే ఎక్కువ ఏదన్నా ప్లేస్ పెట్టుంటాడు అని చెప్పి అక్కడ ఇక్కడ ఎతికారు. దాని తర్వాత ఇంకొకటికి పెద్ద ఐడియా వచ్చింది. ఇవన్నీ అంటే ఓకే, ఆవులు రోజు మేతకెళ్ళనిది, ఆవులు మేయనిది, ఆవులు తాగనిది అసలు ఉండలేవు కదా, కాబట్టి మనం ఒక పని చేద్దాం, ఈ మథుర ఎక్కడైతే యమునా నది అడవులు ఉన్నాయో ఆ అడవుల్లో పచ్చిక బయళ్ళు ఉంటాయి, వాటిని గోచర భూములు గోమాళలు అంటారు, అక్కడికి వెళ్ళి చూద్దామని చూస్తే అక్కడ కాస్తూ కానీ మేస్తూ కానీ కనపడలేదు. ఆవులేమైపోయాయి, అసలు ఆవులు ఎక్కడికి పోయాయి ఏమీ అర్థం కాల. తర్వాత లోపలికి వచ్చి ఒక్కొక్క ఇల్లు పగలగొట్టి చూస్తే మొత్తం సామానంతా ఖాళీ, ఎవడూ లేడు అక్కడ ఇంట్లో. అసలు వాళ్ళు నెత్తి మీద చెయ్యి పట్టుకొని ఒక్క మనిషి లేడేమిట్రా నాయన ఈ మథురలో అని చెప్పి వాళ్ళు చూస్తే మథుర ఎంటీ, ఆవులెంటి, ఏనుగులెంటి, గుర్రాలెంటి, ఏమీ లేవు అక్కడ. అమ్మ మనం చాలా పెద్దగా మోసపోయామురా నాయన, అసలు ఇది మొత్తం ఖాళీ చేశారు సరే, ఎక్కడికి పోయారంటే ఈ యుద్ధం జరుగుతుంది అని తెలిసిన ఫస్ట్ రాత్రి ఆయన పంపించాడు మథుర నుంచి. ఇదంతా జరిగేసరికి 3-4 రోజులైంది. వాళ్ళు హ్యాపీగా వాళ్ళు ద్వారక చేరుకున్నారు, ద్వారకలో సెటిల్ అయ్యారు, వాళ్ళు పాలవి పొంగించుకున్నారు, కొత్తేళ్లలో అందరూ గోప్రవేశాలు చేసుకున్నారు, అంతా బాగైపోయింది. ఈ వర్తమానం జరాసంధుడికి అందించారు. జరాసంధుడు ఆల్మోస్ట్ 1 రోజో 2 రోజుల్లో కాపుగాసాడు కింద. తర్వాత జరాసంధుడికి బీపీ వచ్చింది. అసలు మథురే లేదురా నాయన, ఇంకేం మథుర, అది గోస్ట్ టౌన్ రా నాయన, అక్కడ ఏమీ లేవు, బయట ఆకారాలు తప్పని చెప్పారు. ఇప్పుడు జరాసంధుడికి ఒక పెద్ద ఐడియా వచ్చింది. ఏంటంటే అసలు వీళ్ళు కొండ దిగాలి కదా, దిగట్లా, ఇద్దరు పైకి వెళ్ళి దాక్కున్నారు, కాబట్టి మనం పని చేద్దాం, కొండకు మంటెట్టేద్దాం అని కొన్ని లక్షల టన్నుల నెయ్యి తీసుకొని వచ్చి, నూనె తీసుకొని వచ్చి, కాటన్ తీసుకొని వచ్చి, సమిదలు తీసుకొని వచ్చి అన్నీ పేర్చి దానికి మంట పెడితే ఆ మంట విస్తరించి మొత్తం దావాగ్ని వచ్చింది. అయ్యో, మరి దావాగ్ని వస్తే మరి పైనున్న మనుషులు ఏమన్నా అరుపులు అవి వినపడతాం, కనీసం కళ్ళారా మరణాన్ని చూడలేము, తగలబడుతున్న శవాన్ని చూడలేము, నా రివెంజ్ అంతా సరిగ్గా తీరేటట్లేదు, కనీసం ఏమన్నా అరుపులు వినపడతాయేమో తగలబడుతున్నవి విందామని వెయిట్ చేస్తే మొత్తం అరణ్యం మొత్తం ఆ మరుసటి రోజు సాయంత్రానికి మొత్తం దగ్ధమైపోయి ఎక్కడైతే కృష్ణ బలరాములు ఉన్నారో వాళ్ళున్న ప్రదేశానికి వస్తే నీళ్ళంతా వేడెక్కిపోయి ఉన్నాయంట. కరెక్ట్గా బలరాముడు ఇప్పుడు ఏం చేద్దాం అనగానే
కృష్ణుడు బలరాముడి చెయ్యి పట్టుకొని ఆ పైన ఏదైతే కొండ పైన శిఖరం మీదకు పరిగెత్తి శిఖరం మీద ఒక లాంగ్ పారాగ్లైడింగ్ చేసి కృష్ణుడు బలరాముడు ఇద్దరు కలిసి జరాసంధుడు ఏ ఆర్మీ అయితే అక్కడ ఆ మంటల్ని చూస్తుందో ఆ మంటలలో వీళ్ళు కనబడనంత అంటే అంత పీక్ మీదకి వెళ్ళి పారాగ్లైడింగ్ చేసి వాళ్ళు కొన్ని యోజనాల దూరంలో పడ్డారంట. అంటే జరాసంధుడి సైన్యం వెనకాల ఎక్కడో పడ్డారు. వాళ్ళకి తెలియలేదు. తర్వాత వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే వీళ్ళందరూ పైన కొండవైపుకు చూస్తున్నారు, వాళ్ళకి తెలియలేదు. సో హ్యాపీగా కృష్ణుడు ఏమన్నాడంటే ఏం పర్లేదు, ఇక్కడి నుంచి నడుచుకొని వెళ్తే ఒక ఊరు వస్తుంది, అక్కడ ఇద్దరు 2 రథాలు కట్టించుకొని మనం కూడా ద్వారకు వెళ్ళిపోదాం అన్నాడు. అనగానే బలరాముడు కూడా ఓకే అని చెప్పి బలరాముడు వెళ్తున్న దారిలో కృష్ణుడిని అడిగాడు, ఇదేమిట్రా నాయనా, వాడేమో ఈజీగా నేను ఒక గుద్దుతో చంపేయగలను, నేను ఒక గుద్దు గుద్దితే అరగుద్దు వేస్ట్ అవుద్ది అసలు జరాసంధుడికి, అంత పరాక్రమం ఉంది నాకు, అలాంటిది వీడికి భయపడటం ఏమిటని. భయపడటం లేదు పాడలేదన్నా, వాడేదో మనల్ని చంపాలని మురిసిపోతున్నాడు వాడి ఆనందం. కాబట్టి వాడికి ఒక చిన్న ఆనందం వదులుద్దాం మనం, ఎంతైనా మన మామగారికి 2 కూతుర్లను ఇచ్చాడు సో వాడి రివెంజ్లో కూడా ఎంతో కొంత న్యాయమని నేను చెప్పను, కానీ అసురుల్లో కూడా అంటే అసురుల కోరికలు కూడా అప్పుడప్పుడు కృష్ణుడు తీరుస్తుంటాడు అనమాట ఇలాంటి విధంగా. కాబట్టి ఆ చిన్న సునకానందం ఏదైతే ఉందో ఆ దురదతో వచ్చే ఆనందం లాంటిది వాడికి ఇది, అలాంటి సునకానందం వాడిని పొందని అన్నయ్య అని చెప్పగానే ఇక బలరాముడు కూడా అర్థమై కృష్ణుడు భుజం మీద చెయ్యేసి కృష్ణుడు ఇలాంటి కొంటె పనులన్నీ చేస్తుంటాడని అలా చూస్తుండగా వీళ్ళిద్దరూ ద్వారక చేరుకున్నారు. ఇక వీడు జరాసంధుడు కూడా ఇక మొత్తం కొండ దగ్ధమైపోయింది. సూపర్, ఇన్నాళ్ళకి మనకు జ్యోతిష్యులు చాలా మంచి ముహూర్తం పెట్టారు, మనం గట్టిగా పూజ అది చేసి కుంకుమ అది పెట్టుకొని బయలుదేరాం, అందుకనే కృష్ణ బలరాముల్ని మనం చంపేశామని వాడు డిక్లేర్ చేసేసాడు. ఎంటైర్ మగధ రాజ్యానికి పక్కనున్న అంగరాజ్యానికి అందరికీ చెప్పేశాడు ఏమని, కృష్ణుడు చచ్చిపోయాడు అని. అప్పుడు అంగరాజ్యం అన్నమాట మన కర్ణుడు పరిపాలిస్తున్నాడు. సో బీహార్ ఏమో జరాసంధుడును, బంగాల్ ఏమో కర్ణుడు పరిపాలిస్తున్నాడు. పరిపాలించి చాలా అటువైపు ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అమ్మ, ఇన్నాళ్ళకి ఇంతమందిని చంపితే కృష్ణుడు 100 అక్షోహిణుల 200 అక్షోహిణి సైన్యాన్ని చంపి అసలు ఈ అసుర రాజులకు నిద్ర లేకుండా చేస్తున్నాడు, హ్యాపీగా చచ్చిపోయాడు అనగానే ఇమీడియట్లీ వాళ్ళ ఫ్రెండ్స్కి లెటర్ రాశాడు. శిశుపాల, దంతవర్త, ఏకలవ్య, పౌండ్రీక వాసుదేవ, కృష్ణ డెడ్, లెటస్ సెలబ్రేట్ అన్నాడు. వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకున్నారు. కరెక్ట్గా 15 days తర్వాత హస్తిన నుంచి ఒక లెటర్ వచ్చింది. మరి వేస్ట్ ఫెలో, ఫేక్ న్యూస్, దట్ న్యూస్ ఇస్ ఫేక్, యూ బ్లడీ ఫెలో, దేర్ ఇస్ అ న్యూ కింగ్డమ్ నియర్ ది సీ విచ్ ఈస్ ద్వారకా. అక్కడ ఆల్రెడీ కృష్ణుడు బలరాముడు పెద్ద ప్యాలెస్లు అవి కట్టేసుకొని అక్కడ మొత్తం వాళ్ళొక స్ట్రాంగ్ చతురంగ దళాలు అంటే ఆల్ మిజైల్ ఫోర్స్ అదంతా ఎక్విప్మెంట్ అది ఇది పెట్టి నిజంగా వాళ్ళకి ద్వారక చుట్టూ కూడా ఒక ఇప్పుడు మోడర్న్ మిజైల్స్ ఏవైతే ఆ మిజైల్ని డిటెక్ట్ చేసి లోపలికి రానికుండా చేస్తాయో అలాంటి ఒక స్పెషల్ ఫోర్సెస్ ఉన్నాయి కృష్ణుడి దగ్గర. అవన్నీ పెట్టుకొని వెళ్ళారు. ఇంతకు ముందంటే మథుర ఈస్ట్ నుంచి ఒకడు, నార్త్ నుంచి ఒకడు, సౌత్ నుంచి ఒకడు 4 వైపుల నుంచి అటాక్ చేయొచ్చు. ఇప్పుడు 3 వైపుల సముద్రం ఉంది, ఒకవైపే ల్యాండ్ యాక్సెస్ ఉంది, ఇప్పుడు ఎలా అటాక్ చేస్తారు మీరు అని అడిగాడు. అమ్మ, ఇప్పుడు జరాసంధుడికి అర్థమైంది. కానీ మనం మంట బాగానే పెట్టామే, ఎక్కడి నుంచి జంప్ అయ్యారా వీళ్ళు, వీళ్ళ దగ్గర ఏవో స్పెషల్ టాలెంట్లు అయ్యి ఉన్నట్టున్నాయి అంటే. అప్పుడు కాలమాన పరిస్థితుల్లో కృష్ణ వాజ్ కన్సిడర్డ్ అ మెజీషియన్. అందుకనే ప్రతివాడు అనేది ఏంటంటే నీ మాయలు నీ మంత్రాలు మాకు చూపించద్దు అంటే. వాళ్ళందరూ ఏమనుకునేవాళ్ళు అంటే అసురులంతా కృష్ణుడు మనలాంటి ఒక మనిషే, కాకపోతే పీసీ సర్కార్ లాంటి వాళ్ళ దగ్గర పెద్ద ట్రైనింగ్లు తీసుకొని ఎక్కడ లేని మాయాగారడులు చేసేవాడని అనుకున్నారే తప్ప, అమ్మో ఇతనే సర్వాంతర్యామి శ్రీమన్నారాయణుడే ఒక మనుష్య ఆకారం తీసుకొని వచ్చాడు, అది శరీరం కాదు, అది లీలామానుష్య విగ్రహము, అది సచ్చిదానంద విగ్రహం అన్న డౌట్ మాత్రం రాలా వాళ్ళకి, అసురులు కాబట్టి. సో కృష్ణుడు కూడా కొన్నిసార్లు ఏంటంటే రణచోర్ అంటే ఒక రకంగా చెప్పాలంటే 2 సార్లు పారిపోయాడు. ఒకసారి కాళియావరుడి దగ్గర నుంచి పారిపోయాడు, రెండోసారి బలరాముడు చెయ్యి పట్టుకొని ఈ జరాసంధుడి దగ్గర నుంచి కూడా పారిపోయి ఈ పర్వత శ్రేణుల మీద ఉన్నాడు. కానీ కృష్ణుడికి మాత్రం ఎక్కడి లేని బాధ కలిగిందంట. దేనికి కలిగిందంటే అసలు మామూలుగా అయితే జరాసంధుడిని కొట్టి చంపేసి ఉండొచ్చు, తర్వాత 18th టైం తర్వాత ఎప్పుడన్నా ద్వారకకు వస్తే అలా చంపచ్చు. కానీ ఆ రోజు మేము పర్వత శ్రేణంలో ఉంటే ఇంత ఫారెస్ట్ వుడ్ని
ఇన్ని వృక్షాలని కాల్చావు కదరా నువ్వు, నీకు నేను పెడతాను రా ముహూర్తం, నీకు నేను ఒక స్పాట్ పెడతాను నువ్వు. అంటే ఇది కూడా మీరు గమనించాలి, కృష్ణుడి యొక్క ఆలోచన. నేను చెప్పాను మోసగాళ్లకు మోసగాడు కృష్ణుడు అని. 18 సార్లు యుద్ధం చేస్తే కొన్ని రోజుల పాటు నేను కృష్ణుడిని చంపాననే ఒక ఆనందం, సునకానందం పడని అని వదిలేశాడు కదా. కనీసం ఇన్నిసార్లు యుద్ధానికి వచ్చిన ఒక వ్యక్తిని కనీసం కృష్ణుడు తన చేతితో చంపాలి కదా. కనీసం ఆ పాత్రకు న్యాయం చేయడానికైనా పాపం ఇంత ఎఫర్ట్ పెట్టాడు, పోన్లే అని వదిలేశాడు. ఆనందం, సునకానందానికి, నన్ను చంపాడని అనుకోని అని. అలాంటి వాడు కృష్ణుడు వచ్చి చంపచ్చు కదా. అంటే అంత నీచుడు కాబట్టి వాడిని చంపటానికి కూడా కృష్ణుడు ఇష్టం లేక భీముడిని తీసుకెళ్ళాడు. ఇదంతా సభాపర్వంలో వస్తుంది అనమాట. వాళ్ళు రాజసూయ యాగం చేద్దాం అనుకుంటున్నప్పుడు నలుదిక్కులా వెళ్ళి 4 వైపులున్న సైన్యాన్ని గెలవాలన్నప్పుడు ఫస్ట్ మీకు నేను పెడతానుగా ముహూర్తం, ఇప్పుడు మనం ఈ యజ్ఞం అది చేయడానికి ఒక బలి ఇవ్వాలి ఒకడిని, ఆ బలి నేను చెప్తాను కదా ఎవరిని ఇవ్వాలో అని చెప్పి రాత్రికి రాత్రి వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి భీముడి చేత జరాసంధుడిని చంపే ఏర్పాటు చేస్తాడు. అప్పుడు మళ్ళీ చూస్తాడు జరాసంధుడు, అమ్మా యూ బ్లాక్ ఫెలో, నేను చంపుదామని అనుకుంటే మంట పెట్టేస్తే నువ్వు పారిపోయిన వాడివి కదా అని చెప్పి ఇంకా ఏమీ చెయ్యలేక ఒక ఆల్మోస్ట్ 14 రోజులో 13 రోజులో ఆ భీముడితో కుస్తీ పడితే ఒక ప్రదోషకాలం దాటిన తర్వాత భీముడు వాడిని చంపేస్తాడు, ఆ జరాసంధుడిని. మళ్ళీ గుండెల మీద కొట్టి చంపుతాడని ఉంది తప్ప వ్యాసభారతంలో ఆ 2లాగా చీల్చి ఇటొకటి అటొకటి వేస్తాడని మాత్రం లేదు. మనం ఏం చేద్దామంటే అసలు జరాసంధుడి యొక్క పూర్తి కథ ఒక స్పెషల్ పాడ్కాస్ట్లో చెప్దాం, ఫ్రమ్ బర్త్ టు డెత్ ఆఫ్ జరాసంధ అని. కానీ కృష్ణుడికి అంత అసహ్యం జరాసంధుడు అంటే, కనీసం ఆ మరణం అనేదైనా కృష్ణుడు తన చేతులతో ఇవ్వాలి. కాకపోతే కృష్ణుడు పర్యావరణవేత్త, ఎన్విరాన్మెంటలిస్ట్. ఇంత వుడ్ని, ఇన్ని చెట్లని, వీటిని చంపేస్తావురా నువ్వు కేవలం నన్ను చంపడానికి, అంటే బేసిక్ ఎథిక్స్ కూడా లేవు నీకు, అందుకనే నిన్ను అనెతికల్గానే చంపాలరా అని చెప్పి భీముడి చేత వినాశకాలే విపరీత బుద్ధి, నువ్వు నన్ను చంపాలంటే నువ్వు నన్ను చంపాలి, నన్ను చంపడం కోసం ఇంత పర్యావరణానికి అవసరమైన ఇన్ని చెట్లని, వీటిని చంపుతావా నువ్వు. కాబట్టి జరాసంధ ఫైనల్లీ అలా భీముడి చేతిలో చచ్చిపోతాడు. అందుకు వచ్చింది రణచోర్ అని. కానీ ఈ రణచోర్ అనే దాని వెనకాల ఎంత తాత్వికం ఉంది చాలా. అంటే దీని వెనకాల చాలా స్ట్రాటజీ. ఒకటి, ఎవ్వరికి తెలియకుండా సైలెంట్గా మథురని షిఫ్ట్ చేసేసాడు. 2, కాలయావనుడు అనే వాడికి వాడు అసలు లెవెల్ ఏంటో చూపించాడు. ముచుకుందుడికి మోక్షం ఇప్పించాడు. సో ప్లస్ ఈ జరాసంధుడికి ఫైనల్లీ నువ్వు నన్ను చంపాలని అనుకుంటున్నావు కదా, పో చంపాను అనుకో అని ఒక చిన్న ఆనందం ఇప్పించాడు. సో ఇవంతా స్కెచ్ చేసినందుకు గాను వాళ్ళు నార్త్ ఇండియన్స్, గుజరాతీసు రణచోర్ అని పిలిచి కృష్ణుడి మీద వాళ్ళ భక్తిని వాళ్ళు ప్రకటించుకుంటారు. అందుకు ఆ పేరు వచ్చింది. మీరు అడిగింది చిన్న క్వశ్చన్ అయితే దాని వెనకాల ఇంత పెద్ద కథ ఉంది. అవును. కేసీ గారు, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, కురుక్షేత్రానికి ముందు దుర్యోధనుడు, అర్జునుడు ఇద్దరు కృష్ణుడి దగ్గరికి వెళ్ళారు. కృష్ణుడు నేను కావాలా, నా సైన్యం కావాలా అని అడిగారు. దుర్యోధనుడు నారాయణీ సైన్యాన్ని కోరుకున్నాడు. మరి కృష్ణుడు తనకెంతో ఇష్టమైన నారాయణీ సైన్యాన్ని, ఎంతోమందితో యుద్ధం చేసింది నారాయణీ సైన్యం, ఎలా మరి కురుక్షేత్రంలో తనకి వ్యతిరేకంగా పోరాడడానికి ఒప్పుకున్నారు? మరి సైన్యం అంతా చనిపోతారు కదా అటుపక్క కౌరవులతో యుద్ధం చేసినప్పుడు. మరి కృష్ణుడు ఎలా తన సైన్యాన్ని సుముఖంగా పంపించేశారు అటువైపు? ఇది ఒక ఫిలసాఫికల్ క్వశ్చన్ ఇది. సో మీరేమనుకుంటున్నారు? అంటే ఇచ్చిన వాళ్ళందరూ చచ్చారు. అవును, అలా ఎలా తేలికగా చనిపోవడానికి ఒప్పుకున్నారు అని. సో ఆయనకి తెలుసు అది పోతారని, అయినా సరే ఆయన చనిపోవడానికి ఒప్పుకున్నట్టేగా ఒక రకంగా. అవును. దాన్ని మీరేమనుకున్నారు? పోనీ ఇంత మహాభారతం విన్నారు కదా, అంటే ఏదో పూర్వజన్మలో ఏదో ఒక వృత్తాంతం ఉండి ఉంటుంది, ఇన్నాళ్ళు శ్రీకృష్ణుడికి సేవ చేసి ఇంకా వాళ్ళు మళ్ళీ మోక్షానికి వెళ్ళాలి కాబట్టి ఈ రకంగా వెళ్ళారేమో అని అనుకుంటున్నాం, కానీ కరెక్ట్గా తెలియదు. ప్రతిదానికి పూర్వజన్మ ఉంటుందండి. ఎందుకంటే సనాతన ధర్మంలో మనం తీసుకున్న ప్రతి జన్మకి, ఇప్పుడు మనం ఆస్ట్రాలజీ చూసామనుకోండి, మీ ఫస్ట్ హౌస్లో ఈ గ్రహం ఉంది, మీ లగ్నం డిసైడ్స్ యువర్ పర్సనాలిటీ. సో అందులో సూర్యుడు ఉన్నాడు, లేదా అందులో రాహు ఉన్నారు, అందులో కేతు ఉన్నాడంటే ఆ ప్లేస్మెంట్ వచ్చిందంటేనే మీరు గత జన్మలో చేసిన కర్మల బట్టి
ఈ జన్మలో మీ ఆస్ట్రాలజికల్ చార్ట్ డిసైడ్ అవుతుంది. ఉమ్, ఈ జన్మలో చేసిన పాపపుణ్యములను బట్టి నెక్స్ట్ లైఫ్ డిసైడ్ అవుతుంది మీది. సో కర్మ పూర్వజన్మ అనేది ప్రతి చోట ఉంటుంది. ఉమ్, బట్ మీరు అడిగారు అంత ఇష్టమైన నారాయణ సైన్యాన్ని దుర్యోధనుడికి ఎలా ఇచ్చాడు ఉమ్. అని. సో ఎందుకంటే చాలా యుద్ధాలు చేశారు, అందరినీ సంహరించడంలో హెల్ప్ చేశారు శ్రీకృష్ణుడికి. ఒక జరాసంధుడు గాని దంతవక్రుడు గాని ఏకలవ్యుడితో వచ్చినప్పుడు వీళ్ళే పోరాడారు, గెలిచారు కూడా. గెలిచారు. మరి అందరి పేర్లు మళ్ళీ నారాయణీయే, ఆయన పేరే పెట్టుకున్నారు మొత్తం సైన్యం. మరి ఎలా ఒప్పుకున్నారు? సూపర్ క్వశ్చన్ ఇది. ఇది యాక్చువల్లీ నాకు చాలా ఇష్టమైన క్వశ్చన్ కూడా. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. తలభాగం వైపు కూర్చున్న దుర్యోధనుడు, కాళ్ల భాగం వైపుకు కూర్చున్న అర్జునుడు. ఉమ్, అంటే అర్జునుడిది దాసభక్తి, అంతే కదా. ఉమ్, సో భక్తిలో కూడా నవవిధ భక్తులు ఉంటాయి కదా. అవును. సో అలాగా అర్జునుడిది చాలా దాసభక్తి. అంటే కృష్ణుడు ఏది చెయ్యమంటే అదే చేస్తాడు అర్జునుడు. ఉమ్, ఎందుకు అంటే అదే శరణాగతి అంటే. అందుకనే ఆయనకే చెప్పాడు ఈ చర్మశ్లోకాన్ని, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్ష ఇష్యాసి మాసూచ. ఇది ఆయనకి చెప్పింది. ఈ చర్మశ్లోకమే శ్రీ వైష్ణవులందరూ కూడా దాన్ని ప్రతిరోజు ధ్యానం చేస్తారు, ప్రతిరోజు ఆ శ్లోకాన్ని వాళ్ళు గుర్తుకు తెచ్చుకుంటారు, మనన చేస్తారు. ఎందుకంటే మనందరం కూడా అర్జునుడు ఎలా అయితే శరణాగతి పొందాడో, భీముడు ఎలా అయితే శరణాగతి పొందాడో, పాండవులు ఎలా అయితే శ్రీకృష్ణ పరమాత్మ పట్ల శరణాగతి ప్రపత్తి చూపించారో, అలా మనందరం కూడా శరణాగతి చూపించాలి. అదే భక్తి యోగం అంటే ఏంటంటే ఏదో కృష్ణారామాని జపం చేయటమో, గుళ్ళకెళ్ళి ప్రదక్షిణలు చేయటమో, స్వామివారికి నైవేద్యాలు చేయించటమో, గుళ్ళో నోములు వ్రతాలు చేయించటమో భక్తి అని ఎవ్వరూ చెప్పట్ల. భక్తి అనేది మూలం ఏమిటంటే దానికి శరణాగతి. సో ఒక ఏనుక్కి రేపటి గురించి ఆలోచన ఉండదు, ఉమ్, ఒక చీమకి ఒక గంట తర్వాత ఆలోచన ఉండదు. ఎందుకంటే వాటికి బుద్ధి వికసించి ఉండదు, వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉండవు. అవును. ఏనుక్కి ఒక 100 కేజీలు కావాలి, ఉమ్, లేదా 200 కేజీలు కావాలి చెరుకు. చాలా కష్టం కదా. సో దానికి రేపు చెరుకు దొరుకుద్దా లేదా అనేది దానికి అనవసరం. ఇవాళ దొరికినంత తినేసి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. అవును. సో రేపు ఇంకొక చోట ఇంకేదో దొరుకుద్ది, చెరుకు కాకపోతే ఇంకేదో దొరుకుద్ది. ఎందుకంటే ఆ ఏనుక్కు కనీసం ఏమిటంటే పరమాత్మ నన్ను జన్మనిచ్చాడు కాబట్టి ఆయన చూసుకుంటాడనే ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే దానికి ఎక్స్ట్రా ఇంటెలిజెన్స్ లేదు, బుద్ధి లేదు. బుద్ధి మనిషికి ఇచ్చింది దేనికి? మోక్ష సాధన. మోక్ష సాధన చేయటానికి మాత్రమే. అంటే ఎన్నో దేహాలలో బందీ అయ్యాను నేను. ఒకసారి కుక్కగా, ఒకసారి నక్కగా, ఒకసారి ఉడతగా, ఒకసారి గబ్బిళంగా, ఒకసారి చెట్టుగా, అలాగా 84 లక్షల జీవరాశులలో రకరకాల దేహాలు తీసుకుంటూ చివరాఖరిగా మనిషి దేహంలోకి వచ్చాను. ఉమ్, అంటే వెనుముక నిటారుగా ఉండే దేహం ఇదొక్కటే జన్మ. మరి అలాంటి దేహంలోకి వచ్చినప్పుడు ఇంకా ఆహార భయ నిద్ర మైథునం, ఈ 4 విషయాల మీదనే నా దృష్టి. దేనికి? ఉమ్, ఎందుకంటే జంతువు ఈ 4 విషయాల మీదనే దృష్టి. ఆహారం ప్రతిరోజు అది 2-3 సార్లు తినాలి, లేదా అదే పనిగా మేస్తూ ఉండాలి ఉమ్, దానికి. సో దాని మీద ధ్యాస. నిద్ర, తిన్న తర్వాత నిద్ర. భయ అంటే ఇది నా టెరిటరీ, అది నీ టెరిటరీ, ఇక్కడికి వస్తే ఈ కుక్కలు అరుస్తాయి, కొత్త కుక్క కనపడగానే కుక్కలన్నీ కలబడతాయి. అవును. సో అలాగా భయం అంటే డిఫెన్స్, ఇది నా ప్లేస్ ఉమ్, అని. ఇక మైథునం, కనీసం ఈ పశువులకు ఏంటంటే ఒక సమయం అన్నా ఉంది, ఉమ్, నిర్దిష్టమైన కాలం. వాళ్ళకు ఒక ఓవ్యులేషన్ టైము, ఒక హీట్లో ఉన్నప్పుడు మాత్రమే అవి సంభోగ మైథునాలు అనేవి చేస్తాయి. మనిషికి అసలు ఆ సమయం పాడు కూడా లేదు. సో ఆహారం మనిషి దాన్ని తినటం కోసం రకరకాల స్వీట్లు కనిపెట్టాడు, ఉమ్. రకరకాల కుజిన్స్ కనిపెట్టాడు. ఇక తెలుగు వంట నచ్చకపోతే పంజాబీ, అది నచ్చకపోతే ఇప్పుడు చైనీసు, కొరియన్, జాపనీస్. అంటే వాడి ఇంటెలిజెన్స్ మొత్తం ఈ ఎలాగ వాటిలో ఏది కలుపుకొని తినాలలో వెళ్ళిపోతుంది. ఉమ్, దాని తర్వాత నిద్ర. ఇక నిద్రపోవటానికి బాగా అలిసిపోయిన ఒక మనిషి చేతులు తల కింద పెట్టుకుంటే ఒళ్ళు మరిచిపోయి పడుకుంటాడు. ఒక పొలంలో కానీ వ్యవసాయం చేసి 8-10 గంటల పాటు శారీరక కష్టం పడ్డ వ్యక్తి. సో మీకు అర్థం కావటానికి ఒకే రోజు ఒక 6-7 గంటలు జిమ్లో కార్డియోలు, వెయిట్ లిఫ్టింగ్లు చేయండి. ఖచ్చితంగా ఎక్కడ ఒక చిన్న స్పేస్ దొరికితే అక్కడ తల కిందలు చేతులు ముడుచుకొని పెట్టుకొని పడుకుంటారు. మనం ఎప్పుడు ఆలోచించాం అలాగా. సో ఆ నిద్రపోవటం కోసం ఏసీ,
అంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్రదేశంలో ఏసీ లేకుండా మనం బ్రతకలేకపోతున్నామే. ఇవాల్టికి ఒక 30-40 సంవత్సరాలకు పూర్వం మనిషి ఎలా బ్రతికాడు ఇక్కడ? అంటే వాడు సరిగ్గా పడుకోలేదా? మన పడుకున్నారు తాతగారు సరిగ్గా పడుకోలేదా? మన పడుకున్నారు తండ్రి గారు చిన్నప్పుడు ఫ్యాన్లే లేవు. లేవు వాళ్ళు పడుకోలేదా? ఆలోచన లేదు మనకి. అంటే నిద్ర కోసం మంచి మంచి ఏసీలు, మంచి బెడ్లు, మళ్ళీ ఆ బెడ్ మీద స్పెషల్ టైప్స్ బెడ్స్ అని కొన్ని వస్తున్నాయంట. దాని మీద పడుకుంటే గ్రావిటీ అదేదో పెద్ద థియరీ చెప్పారు నాకు. అంటే ఇంకా బాగా నిద్ర పడుతుందని. అలిస్తే నిద్ర వస్తుంది. నువ్వు స్పెషల్ బెడ్ మీద పడుకుంటే రాదు నిద్ర. నిద్ర అనేది భగవత్ ప్రసాదం ఒక రకంగా చెప్పాలంటే. కష్టపడితే భగవంతుడు మంచి నిద్ర ఇస్తాడు. సో మన ఇంటెలిజెన్స్ నిద్ర మీద. దాని తర్వాత ఇది నా ప్లేస్ అని పశువులు ఎలా అయితే కొట్టుకుంటాయో మనం కూడా మనకు ఒక ఇల్లు పెట్టుకున్నాం. ఆ ఇంట్లోకి వేరే వాడు వస్తే ఒప్పుకోం కదా. మనకంటూ ఒక స్పేస్ పెట్టుకున్నాం. ఇది నా ప్రాపర్టీ అన్నాం. అంతే. ఈ ప్రాపర్టీ ఒకప్పుడు ఎవరిదో, ఇప్పుడు నీది, తర్వాత ఇంకెవరిదో. అసలు వైరాగ్యం అనే కించిత్ ఆలోచన మనిషికి లేకుండా పోయింది. 2026లోకి వచ్చాం మనం అంటే కనీసం ఎంతో కొంత వైరాగ్యం అన్నా ఉండాలి. మనం ఇప్పుడు పడుతున్న కష్టాలకి జనరేషన్కి. కానీ వైరాగ్యం అన్న కాన్సెప్టే లేదు మన లైఫ్లో. ఇక ఆ మైథునం గురించి నేను చెప్పటమే అది దండగ. ఎందుకంటే ఎంటైర్ మీడియా, సినిమా, నెట్ఫ్లిక్స్లు ఇక దానికంటే మించిన సుఖం లేదని మనల్ని నమ్మించారు. ఇక అసలు పూర్వం అది అన్నిటికంటే లో క్లాస్ సుఖం. అది దానికి మించిన సుఖాలు ఎన్నో మనిషికి తెలుసు. ఇవాళ సమాజం మొత్తం కూడా కేవలం మైథునంలోనే అంత సుఖం ఉంది. భగవంతుడు అందులోనే పెట్టాడు, ఇంకెందులో పెట్టలేదు. పశువులకు పెట్టాడండి అది. వాటికి అంతకంటే పెద్ద సుఖం తెలియదని వాటికి ఆ సుఖం పెట్టి దానికి నిర్దిష్టమైన టైం పెట్టాడు. అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ని ఎన్ని రకాలుగా మనం మిస్యూజ్ చేసుకుంటున్నాం. అంటే మనం అప్పుడు పశువుల కంటే నువ్వు మనిషివా పశువా అని తిడతాం. వాటికంటే నువ్వు ఎందులో బెటర్ అని మనిషివా పశువా అని తిడుతున్నావు. ఇంటెలిజెన్స్. ఆ ఇంటెలిజెన్స్ వాడి నువ్వు అవి చేసేవే బాగా సఫిస్టికేటెడ్గా చేస్తున్నావు. అవి రోడ్డు మీద పడుకుంటున్నాయి, నువ్వు ఇంట్లో పడుకుంటున్నావు. ఆ ఇంటికి ఒక ₹1 కోటి ఇంటీరియర్స్ ఖర్చు పెడుతున్నావు. అంటే నువ్వు ఇంకెందులో బెటర్ వాటికంటే? చేసేవి అవే కదా. ఆహార భయ నిద్ర మైథునాలే నువ్వు చేస్తున్నావు. మరి వాటికంటే నీ ఇంటెలిజెన్స్ని ఎక్కడ వాడుతున్నావు? ఎక్కడ వాడట్లేదు. రైట్. ఎక్కడ వాడట్లేదని మీరు నిజంగా అంటే డిస్ట్రాక్షన్ ఎలా చేయొచ్చు అన్నది. అంటే నేను మొన్న ఒకళ్ళని అడిగాను అసలు మనిషి జీవితం అంటే ఏంటి అని. మీరు చెప్పండి మనిషి జీవితం అంటే ఏంటని నన్ను అడిగాడు అతను. నేనన్నా పోన్లే నాయన నాది వదిలే, నీ వర్షన్ ఆఫ్ స్టోరీ ఏంటి, మనిషి జీవితం అంటే ఏంటి అంటే అతను చెప్పిన ఆన్సర్కి నాకు మూర్ఛ రోగం వచ్చింది. ఎందుకంటే మరణానికి పుటకకి మధ్యన చేసే టైంపాస్ అండి జీవితం అంటే. బర్త్కి డెత్కి మధ్యన మనం ఒక టైంపాస్ చేస్తాం కదా, అదే జీవితం అని చెప్పాడు. నేనన్న టైంపాస్ని మనం ఇంకో వేరే రకాలుగా వాడతాం కదండి అని. ఎన్ని రకాలుగా వాడినా ఓ రకంగా టైంపాసే కదండి ఇదని అన్నాడు అతను. అంటే మనిషి ఇంటెలిజెన్స్ పశువు కంటే దారుణంగా పడిపోయింది. ఆ ఇంటెలిజెన్స్ని ఎక్కడ వాడాలి? ఎందుకు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెప్పావు నాయన ఈ క్వశ్చన్ కానీ అడిగితే అర్జునుడు ఆ ఇంటెలిజెన్స్ కరెక్ట్గా వాడాడు. ఏమని వాడాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అటువైపు భీష్ముడున్నాడు, ద్రోణుడున్నాడు, కృపాచార్యులున్నారు, కర్ణుడున్నాడు, శల్యుడున్నాడు. ఎంతోమంది అతిరథ మహారథులు కాకుండా ఆల్రెడీ కృష్ణుడి దగ్గరికి రాకముందు దుర్యోధనుడి దగ్గర 9 అక్షోహిణి సైన్యం రెడీ అయిపోయింది. మరి అర్జునుడి దగ్గర 7 అక్షోహిణి సైన్యం ఇంకా రాలా. 7 అక్షోహిణి సైన్యమే ఉంది ఆయన దగ్గర. సో ఇప్పుడు మనం కలియుగంలో ఉన్న మనుషులం అందరం ఎలా ఆలోచిస్తాం? అటువైపు 9, ఇటువైపు 7. కాబట్టి ఆ కృష్ణుడిచ్చిన నారాయణీ సైన్యం మనం తీసేసుకుంటే 9 లెవెల్ అయిపోద్దనేగా ఆలోచిస్తాం. అవును. అలాగే కదా ఎవరన్నా ఆలోచించాలి. అలా ఆలోచించడమే కదా ఇంటెలిజెన్స్ అని చెప్తుంది మనకి. మన చిన్నప్పటి నుంచే మన చదువు ఏం నేర్పుతుంది మనకి? ఇలాంటి చచ్చు తెలివితేటలే కదా నేర్పుతుంది. అవునా? ప్లస్ ఇది ఎందుకు అర్జునుడికి ఫస్ట్ అడిగే పర్మిషన్ ఇచ్చాడు కృష్ణుడు. దానికి 2 లాజిక్స్ చెప్పాడు. ఒకటి, నేను చూశాను, నేను చూసిన వాడికి ఇద్దరు అడగటానికి వచ్చారు మీరిద్దరు, సో నేను చూసిన వాడినే కదా ఫస్ట్ నీకేం కావాలా అని అడుగుతాను అన్నాడు. 2, అర్జునుడు నీకంటే వయసులో చిన్నవాడు కదా దుర్యోధన, కాబట్టి అర్జునుడిని ఎంచుకొని అన్నాడు. వ్యాలిడ్ రీజన్స్. అంతే కదా. ఇప్పుడు ఇద్దరు వచ్చారు, తమ్ముడు వచ్చాడు, అన్న వచ్చాడు. ఎవరన్నా పెద్దవాళ్ళ దగ్గరికి ఏమంటారు? పోన్లీ చిన్నవాళ్లే, తమ్ముడిని ఫస్ట్ అడగని అంటారు కదా. అది. సో అక్కడ వాడిన ఇంటెలిజెన్స్ అర్జునుడు ఏం వాడాడంటే, ఎటువైపు కృష్ణుడు ఉంటే మేము అటే ఉంటాము అని
వాళ్ళు మనసులో అనుకున్నారు, కృష్ణుడిని మించిన ధైర్యం మాకు ఇంకోటి లేదు. మేము కృష్ణుడికి శరణాగతి పొందాం. కృష్ణుడే మా జీవితాల్ని నడిపించాలి. కాబట్టి ఎటు కృష్ణుడు ఉంటే అటే అన్నాడు. దానికి మళ్ళీ ఒక తిరకాసు పెట్టాడు ఆయన. నేను అస్త్రం పట్టను అన్నాడు. ఉమ్, అస్త్రం పట్టనోడు నాకెందుకు అనుకున్నాడు దుర్యోధనుడు. అస్త్రం పట్టకపోయినా పర్వాలేదు, నువ్వు మా వైపు ఉంటే మాకు అదే మనోధైర్యం అన్నాడు అర్జునుడు. అర్జునుడు. అంటే ఇదంతా ఎందుకు చెప్పాను దీనికి ముందంటే, కృష్ణుడు ఎవరి వైపు కూడా బయస్డ్గా ఉండడు. కృష్ణుడు ఎవరిని కూడా అమితంగా ప్రేమించడు. భగవంతుడు అనేవాడు నిష్పక్షపాతంగా ఉండాలి. ఉమ్, అవునా కదా? మనిషి పక్షపాతంగా వహిస్తాడు కదా, పక్షపాత వైఖరిని మనిషి వహిస్తాడు. అవును, మరి మనం ఒకరిని భగవంతుడు అనుకుంటున్నాము అంటే ఆయనకి పక్షపాతాలు ఉండొచ్చా? ఉండకూడదు. ఎక్కడా కృష్ణుడు అందుకే పక్షపాతం చూపించాల. పాండవుల వైపు పక్షపాతం ఉంటే ఆ 18 రోజుల యుద్ధం విన్నారు మీరు. ఎంతో కష్టపడ్డారు పాండవులని, అర్థమైందా మీకు? ఉమ్, ఆ కష్టం లేకుండా ఇట్లా మాయ చేసి ఇచ్చేయచ్చు కదా. ఇచ్చేయచ్చు, ఇవ్వలేదు. పక్క సుదర్శన చక్రం వదిలేస్తే అయిపోద్ది కదా కృష్ణుడికి. మొత్తం 18 అక్షోహిణి సైన్యం చచ్చిపోద్ది కదా. అవును. అవునా? ఆ ఉద్యోగ పర్వంలో తనని బంధిద్దాం అనుకుంటున్న దుర్యోధనుడు సభలో ఆయన ప్రతివాడికి విశ్వరూపం చూపించాడు కదా, ఉమ్, అర్ధ విశ్వరూపం. మరి ఆ విశ్వరూపం చూపించినప్పుడు ఒక్కసారిగా ఆయన చేతిలో ఉన్న గద, చేతిలో ఉన్న చక్రం, ధనుష్షు, సారంగం అన్నీ వదిలేస్తే అక్కడే చచ్చిపోతాడుగా దుర్యోధనుడు. కురుక్షేత్రం జరిగేది కాదు. కురుక్షేత్రం మొత్తం ఆయన అక్కడే చేసేసేవాడు, అన్ని కురుక్షేత్రాలు. అందరినీ కూడా తలుచుకుంటే కృష్ణుడు ఒక్కడే సంహరించగలడు కదా. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కృష్ణుడు ఎక్కడా కూడా పక్షపాత వైఖరి చూపించలా. ఉమ్, సో గాడ్ విల్ హెల్ప్ దోస్ హూ కెన్ హెల్ప్ దెమ్సెల్ఫ్ అని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. అర్జునుడు సేమ్ అదే థియరీ ఫాలో అయ్యాడు. ఆయనకి అర్థమైంది ఏంటంటే, ఎక్కడ కృష్ణుడు ఉంటే అక్కడ నేను ఉండాలి, అక్కడ మేమందరం ఉండాలి అని. ప్లస్ ఇంకొకటి, ఎంతో ఇష్టమైన నారాయణీ సైన్యం అని మీరు అంటున్నారు. అది ఇష్టం అనేది మీ అపోహ. ఉమ్, అది ఇష్టమో ఇష్టం లేదు, కృష్ణుడికి ఇష్టాలేం ఉండవు. ఎవరైనా ఒకళ్ళే కృష్ణుడి దృష్టిలో. మరి కృష్ణుడు వెనకాతల పోరాడారు కదా. ఇక్కడ మీరందరూ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కృష్ణుడు వైపున్న వాళ్ళందరూ మంచోళ్ళని మనకి భాగవతం కానీ హరివంశం కానీ ఎక్కడా చెప్పట్లా. ఆ మాటికొస్తే నేను మీకు ఆల్రెడీ గతంలో చెప్పా, కృష్ణుడు ఏ వంశంలో పుట్టాడో ఆ వంశం నిండా వజ్రాలు ఉన్నారు అప్పటికి. కుల తిలకాలన్నీ ఆ వంశంలోనే పుట్టాయి. కంసుడి దగ్గర నుంచి, జరాసంధుడి దగ్గర నుంచి, శిశుపాలుడు, దంతవర్తుడు, ఏకలవ్యుడు, పౌండ్రిక వాసుదేవుడు అందరూ బ్లడ్ రిలేటివ్సే కదా. ఉమ్, పరమ నీచులంతా బ్లడ్ రిలేటివ్సేనా? అవును. మరి అలాంటప్పుడు కృష్ణుడి కింద బ్రతుకుతున్న యాదవ సైనికులందరూ, యాదవ వంశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా, ఆ రోజు చంద్రవంశ కుటుంబాల్లో పుట్టిన వాళ్ళందరూ ఉత్తములు అనేది మీరు ఎలా అనుకుంటున్నారు? అంటే న్యాయం కోసం పోరాడారు కదా అని. న్యాయం కోసం పోరాడిన ప్రతివాడు మంచివాడు అవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు. అంటే కృష్ణుడు ఉన్నాడు కాబట్టి కృష్ణుడి వైపు పోరాడారు. ఉమ్, కృష్ణుడు లేకపోతే ఇంకొకరి వైపు పోరాడు. ఇంకొకళ్ళ వైపు పోరాడు ఉండేవాళ్ళు. అందుకే చెప్పా, ద్వాపర యుగ చివరాఖరి క్షణాలలో భూమి మీద ఆల్మోస్ట్ పాపులేషన్ అంతా అధర్మం వైపు వెళ్ళిపోయింది. వాళ్ళందరూ ఎంతో కొంత అధర్మం చేస్తూనే ఉన్నారు. అధర్మం అంటే ఏమిటి అంటే, తమ్ముడు తన వాడైనా ధర్మం చెప్పే ధర్మరాజు లాంటి వాళ్ళు లేరు. ఇవాళ కుటుంబంలో కూడా ధర్మం ఎంత హీనంగా కలియుగంలో పడిపోయిందంటే, ఒక తల్లి తండ్రి అండి, వాళ్ళ పిల్లలు తప్పు చేస్తే నలుగురిలో చెప్పుకుంటారా? వాళ్ళ పిల్లలు చెయ్యరాని పని చేస్తే వాళ్ళంతటా వాళ్ళు వచ్చి ఎంతమంది పోలీస్కి అప్పచెప్తారు, నా కొడుకు ఇలాంటి చెయ్యరాని తప్పు చేశాడని? ఎవరు చేయరు. దాన్ని మనం ఏమంటాం? మమకారం అంటాం, మాతృప్రేమ అంటాం. అంటే మనంతట మనమే డిసైడ్ చేసేస్తున్నాం. కానీ ధర్మం అలా ఉండదు కదా. ఉహు, ధర్మం అనేది, నరకాసురుడు సాక్షాత్తు భూమాత కొడుకే. భూమాతకి నారాయణుడికి వరాహ సంపర్కమునందు పుట్టిన కొడుకే నరకాసురుడు. మరి అలాంటి నరకాసురుడిని చంపుతున్నప్పుడు మరి కృష్ణుడేమీ బాధపడలేదే, సత్యభామేమీ ఏడవలేదే. నిష్పక్షపాత వైఖరి ఉండాలి. ధర్మం అంటే ఏమిటంటే, ఇప్పుడు అగ్ని దహిస్తుంది, నీరు పారుతుంది, ఉహు, తడుపుతుంది, గాలి ప్రతిదానికి ఒక వీస్తుంది, దానికి ఒక ధర్మం ఉంది. అది తన వాళ్ళ వైపుకే ఒక రకంగా ప్రవర్తించి ఇంకొక వాళ్ళకి ఇంకో రకంగా ప్రవర్తిస్తుందా? ఉహు, గ్రావిటేషనల్ ఫోర్స్, దూకిన ప్రతివాడు కింద పడిపోవాలి. నరకాసురుడు కొడుకు అని చెప్పి దూకగానే భూమాత ఏమన్నా గ్రావిటేషనల్ ఫోర్స్ తగ్గించి గాల్లో తేలేలా చేస్తుందా? చేయరు. అది. సో ఇది మన మనుషులందరం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన వాళ్ళ పట్ల మనకు ఒక రకమైన వైఖరి ఉంటుంది.
పరాయి వాడి పక్కన ఇంకొక రకమైన వైఖరి ఉంటుంది. ధర్మముకి 2 రకాల 2 నాలుకలు ఉండవు. అందుకే దాని పేరు ధర్మం. అది అలాగే ఉంటుంది కాబట్టి అది ధర్మం. ఆ ధర్మాన్ని పట్టుకున్న వాడిని కాపాడటమే శ్రీకృష్ణ పరమాత్మ ప్రథమ కర్తవ్యం. అందుకని ఆయన ఏమన్నాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానాం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎన్నిసార్లు ధర్మం వచ్చింది? కేవలం ధర్మం కృంగినప్పుడు, అధర్మం మళ్ళీ పైకొచ్చినప్పుడు, నేను మళ్ళీ ధర్మ సంస్థాపన చెయ్యటానికి, పరిత్రాణాయ సాధూనాం, ఆ సాధు పుంగువులను ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళని కాపాడటానికి, వినాశాయ చతుష్కృతాం, ఆ ధర్మముకు విముఖంగా ఉన్న వాళ్ళని, ధర్మమునందు కించిత్ అనురక్తి లేని వాళ్ళని సంహరించడానికి నేను ప్రతి యుగంలో వస్తూ ఉంటాను. అది ఆయన యొక్క అవతార ప్రయోజనం. కాబట్టి నారాయణీయ సైన్యం అనేది కంప్లీట్లీ ధర్మబద్ధమైన సైన్యమేమీ కాదు. కేవలం కృష్ణుణ్ణి చూసి పేట్రేగిపోతున్న సైన్యం అనేది నేను చెప్పట్లా, మధ్వాచార్యుల వారు ధృవీకరించి రాస్తున్నారు మహాభారత తాత్పర్య నిర్ణయమునందు. ఆయన కృష్ణుడికి అప్పుడే మనసులో తెలుసు. అందుకనే కృతవర్మ అనే ఒక వ్యక్తి ఆధ్వర్యంలో 2 అక్షోహిణి సైన్యనిచ్చాడు. ఈ సైన్యం మొత్తం కూడా ఏమిటంటే, వాళ్ళు చతురంగ బలాలన్నీ కూడా చాలా రజోగుణంలో, ఇక మాకింక తిరుగులేదు, కృష్ణుణ్ణి చూసి కొన్నిసార్లు ఒక పెద్ద రాజు పక్కన ఉంటున్న వాళ్ళందరూ కూడా ఎంతో గర్వం ఉంటుంది. అవును, మేము రాజుగారి చుట్టాలమనో, మేము రాజుగారి అంతరాంగిక మనుషులమనో, వాళ్ళకి ఎక్కడలేని గర్వం ఉంటుందా? ఉంటుంది. ఆ గర్వంతో పేట్రేగిపోతున్న వాళ్ళే ఈ నారాయణీయ సైన్యం. కాబట్టి మరి శిష్ట సంరక్షణ, దుష్ట శిక్షణ, ఈ 2 చేయాలి కదా. కాబట్టి అధర్మంగా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చివరాఖరికి కురుక్షేత్ర రణరంగంలో చనిపోవలసి వచ్చింది. అందుకు కృష్ణుడు వైపు ఉన్న సగం మందిని ఈ నారాయణీయ సైన్యం అనే ఒక దాంతో ఆయన తీసుకువెళ్ళిపోయి, వాళ్ళల్లో మంచివాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు యుద్ధం చేస్తూ చేస్తూ చనిపోయి సద్గతి పొందారు. వాళ్ళు ఎలా అంటే భీష్ముడు లాంటి వాళ్ళు, ద్రోణాచార్యుడు లాంటి వాళ్ళు, వాళ్ళేమి చెడ్డవాళ్ళు కాదు, వాళ్ళకి సద్గతి కలిగింది. అలాగ నారాయణీయ సైన్యంలో ఉన్న కొద్దిపాటి మంచి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు పొందవలసిన సద్గతులు వాళ్ళు పొందారు. ఇక ఈ క్రోధంతో, ఈ యుద్ధం అంటే ఒక హైతో, నేను కృష్ణుడి యొక్క అంతరాంగిక మనిషిననే గర్వంతో పేట్రేగిపోయిన వాళ్ళు అధోగతి పాలయ్యారు. అందుకనే కృతవర్మ, మధ్వాచార్యుల వారు మళ్ళీ చెప్తున్నారు, దుష్ట సాంగత్యం వల్ల కృతవర్మ చివరాఖరి రోజు ఏం చేశాడు? ఆ 18 రోజులు, 18వ రాత్రి ఉపపాండవులను చంపటానికి వెళుతున్న అశ్వత్థామని ఆపకపోగా వాడి కొమ్ము కాశారు వీళ్ళిద్దరూ కలిసి. ఎవరెవరు? కృపాచార్యుడు, కృతవర్మ. చెయ్యొచ్చిన వాళ్ళలాగా చేయకూడదు. ఎందుకు చేశారు అంటే, వాళ్ళల్లో ఎంతో కొంత రజోగుణం ఇంకా ఉండింది కాబట్టి వాళ్ళు ఆ పని చేశారు. వాళ్ళని నడుపుతున్న కృతవర్మలోనే ఇంత ధర్మం ఉంటే, ఆయన వైపు నుంచి యుద్ధం చేసిన యాదవ వంశీయులైన ఈ 2 అక్షోహిణి సైన్యంలో మరి ఇంకెంత మదహంకారాలు ఉండి ఉండవచ్చు. ఉంటాయి. ఇది లాజికల్ అనిపించిందా మీకు కృతవర్మ ఎగ్జాంపుల్ తర్వాత? అది. సో కృష్ణుడు అందుకనే చాలా స్ట్రాటజీగా సగం మందిని, అంటే కృష్ణుడు ఎవరి కోసం వచ్చాడండి అంటే, భూభార హరణాన్ని పూర్తిగా తగ్గించి మళ్ళీ ఒక కొత్త బంగారు లోకాన్ని సృష్టించి మళ్ళీ ప్రజలకిద్దాం. ఏ ప్రజలకి? కలియుగంలో ఉన్న వాళ్ళకి మంచి వ్యక్తులతో ఉన్న ఈ భూమండలాన్ని ఇద్దాం. అందుకనే కలియుగంలో కృష్ణుడి యొక్క అవతారం కానీ, కృష్ణుడి యొక్క వైభవం కానీ ఇంకా ఎక్కువ అవుతుంది కాలం ముందుకెళ్లే కొద్దీ. ఇవాళ మీరు చూస్తే ప్రపంచవ్యాప్తంగా హిందూ ధర్మంలోకి మారిన చాలామంది పాశ్చాత్యుల్లో ఎక్కువ మంది కృష్ణ భక్తులే ఉంటారు. అవునా? కృష్ణుడు అంటేనే చాలా ఎక్కువ మందికి అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఇవాళ మీరు ఏ స్టేట్ అన్నా ఎంచుకోండి, మీరు యూపీలో మథురా బృందావన్, బంగాల్లో కృష్ణ చైతన్య మహాప్రభువుల వల్ల ఈ మాయాపూర్, ఒరిస్సాలో జగన్నాథపురి మొత్తం వైష్ణవత్వం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో తిరుపతి సాక్షాత్తు కృష్ణుడే కదా. దాని తర్వాత తమిళనాడు కూడా కృష్ణుడు. ఎన్నో వైష్ణవాలయాలు, ఆ మొత్తం వాళ్ళు చెప్పే
108 దివ్య దేశాలలో ఆల్మోస్ట్ ఒక 60-70 అక్కడే ఉన్నాయి. అవన్నీ నారాయణుడి యొక్క ఇవే కదా. ఉమ్, సో నారాయణుడు అంటే హరి. మళ్ళీ తమిళనాడులో అనంత పద్మనాభ స్వామి గురువాయూర్, కర్ణాటకలో ఉడిపి, పైనొస్తే మహారాష్ట్రలో పండరిపూర్, దాని తర్వాత గుజరాత్లో ద్వారకా, అలాగా రాజస్థాన్లో వెళ్తే నాథద్వారా. ఇలా మీరు స్టేట్కి చూసుకుంటే ఖచ్చితంగా ఒక ఈ కృష్ణుడి యొక్క డైరెక్ట్ ఇండైరెక్ట్ ఫామ్స్లో కృష్ణుడి యొక్క ఆరాధన ఎక్కువ అవుతుంది. ఉమ్, ఎందుకంటే కృష్ణుడు కలియుగంలో, అంటే ఈ కలియుగంలో ఉన్న మనుషుల కోసం భూభార హరణాన్ని తగ్గించి ఎటువంటి స్క్రాపు లేకుండా మొత్తం అన్నిటినీ క్లీన్ చేసేసి ఫ్రెష్గా ఒక కొత్త బంగారు లోకాన్ని ఆ ధర్మరాజుకి ఇచ్చి ఆయన్ని పట్టాభిషిక్తుణ్ణి చేసి తదనంతరం వచ్చిన పరీక్షితుడి చేతిలో పెట్టి ఆ పరీక్షితుడు కలిని నిగ్రహించేలాగా చూసుకునే ఒక అదృష్టాన్ని మనకు కలిగించాడు శ్రీకృష్ణ పరమాత్మ. అందులో సగం నారాయణీయ సైన్యం అక్కడ అంతమైపోయింది. అందులో అందరూ కూడా రజోగుణ తమో గుణాల్లో ఉన్నారా అండి అంటే అందరూ లేరు, కానీ ఎంతో కొంత ఉన్నారనేది మధ్వాచార్య హృదయం. అందులో సగం మంది పోయారు, ఎందుకంటే వాళ్ళ నాయకుడే కొంచెం రజోగుణంలో ఉన్నాడు, కృతవర్మ. ఉమ్, అది కాకుండా ఇక మిగతా సగం వాళ్ళల్లో ఉన్న ఏమైనా వైషమ్యాలు, కామక్రోధాది షడ్వర్గాలు ప్లస్ ఇలాంటి అధర్మపు ఆలోచనలు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభాస తీర్థంలో కొట్టుకొని వాళ్ళు సగం మంది పోయారు. ఉమ్, అసలు ఆ ప్రభాస తీర్థంలో వచ్చిన యుద్ధం ఎవరికి వచ్చింది? కృతవర్మకి సాత్యక్కే వచ్చింది. అవును. 2 గ్రూపులుగా స్పిట్టే కొట్టుకొని పోయారు. ఉమ్, అందులో కొందరు నిజంగా సాధన చేసి వైకుంఠాలకు వెళ్ళిపోయిన జీవులు కొందరైతే, కొందరు వాళ్ళ యొక్క జనన మరణ కాల చక్రాల్లో ఇంకొంచెం ప్యూరిఫై అయ్యి ఇంకొంచెం బెటర్ లైఫ్లు తీసుకున్న వాళ్ళు కొందరు. సో కృష్ణుడికి ఎటువంటి బయస్డ్నెస్ ఉండదు. నా వైపు యుద్ధం చేశారు, నన్ను రక్షించడానికి యుద్ధం చేస్తున్నా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణుడికి రక్షణ అనేది ఉండదండి. కృష్ణుడికి సైన్యం అవసరం లేదు. ఇదంతా మనం ఇంకా ప్యూరిఫై కావాలి. నిజంగా రాముడికి కానీ కృష్ణుడికి కానీ తలుచుకుంటే ఈ దేవతల యొక్క సహాయం అవసరమా? ఉహు, మరి బ్రహ్మదేవుడు ఎందుకు చెప్తాడు? భూభార హరణానికి వస్తున్నాడు శ్రీమన్నారాయణుడు ఒక అవతార ప్రయోజనార్థమై, మీరందరూ వచ్చి ఇక్కడ జన్మలు తీసుకోవాలని ఎందుకు చెప్తున్నాడంటే ఇంద్ర చంద్రాది కుబేరాది వరుణాది వాయువాది దేవతలందరికీ కూడా వాళ్ళ పుణ్యం ఇంకా పెరిగి, వాళ్లకు భక్తి సుకృతి కలిగి, వాళ్ళకి భగవత్ కైంకర్యం చేసుకొని ఇంకా వాళ్ళ యొక్క జన్మని ఉద్ధరించుకోవడానికి కల్పిస్తున్న ఒక అవకాశం. ఉమ్, ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామికి సెక్యూరిటీ అవసరమా? ఉహు. ఆ సెక్యూరిటీ పేరుతో కొందరు బ్రతుకుతారు కాబట్టి అక్కడ సెక్యూరిటీ గార్డులు ఉంటారు, కానీ ఆయనే ఈ లోకాలను రక్షించే వ్యక్తి. భూమాతకు కష్టం వస్తే వెళ్ళి చెప్పుకుంటే ఆయన వస్తాడండి ధర్మ సంస్థాపనకి. ఆయనకి మనం సెక్యూరిటీ గార్డులం ఏమిటి పిచ్చిగా? అదే. ఆయనేమో ప్రెసిడెంటో ప్రైమ్ మినిస్టరో కాదు కదా, వెనక 2-3 బాడీ గార్డ్స్ నించోడానికి. ఉమ్, ఆయన నించుంటే ఆదిశేషువు దగ్గర నుంచి అష్టదిగ్గజాల దగ్గర నుంచి సమస్త గ్రహాల దగ్గర నుంచి అందరూ సెక్యూరిటీ గార్డ్ లాగా నించుంటారు. ఉమ్, ఆయన్ని కాపాడటం గురించి కాదు, ఇలాంటి ఒక అవకాశం మాకు ఇచ్చాడు భగవంతుడు. సో అలాంటి కైంకర్యం చేయటం వల్ల మనకు ప్యూరిఫై అవుతాం, మనం సద్గతి పాలవుతాం దానికోసం. సో అలాగా నారాయణీ సైన్యం అంతా కూడా కురుక్షేత్రంలో పోయింది. ఇక మిగతా మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ మౌసల పర్వంలో ప్రభాస తీర్థం దగ్గర పోయారు. కాబట్టి చాలా ఇష్టమైన నారాయణీ సైన్యం అని మీ మనసుల్లోంచి తీసేయండి. తాత్వికంగా కృష్ణుడికి శరణాగతి పొందిన వాళ్ళు మాత్రమే ఇష్టం. ఉమ్. ఇది ఆన్సర్ దీనికి. ఇది కన్విన్సింగ్ అనిపించిందా మీకు? అనిపించిందండి. విన్నారు కదండి, ఈరోజు కేసీ గారు మనకి కృష్ణుడికి రణ్చోర్ అన్న పేరు ఎలా వచ్చింది, జరాసంధుడితో జరిగిన యుద్ధాల గురించి చెప్పారు. అలాగే నారాయణీ సైన్యం గురించి కూడా చెప్పారు. మిగతా శ్రోతల ప్రశ్నలన్నీ మనం తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు కేసీ టాక్స్. హరే కృష్ణ.